మనం చదువుకుందాం. ఎట్లాగా ప్రీతిని తాను ఉచితంగా మనకు అనుగ్రహించి తన గొప్ప మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయాసత్వం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుకుంటారు. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన యొక్క పరిశుద్ధులను నిర్దోషంగా ఉండవలనని జగత్ పునాది వేయబడిన ముందు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాము. దేవుడి మాటలను దీవించుకున్నాక మరి చిన్న ప్రార్థన చేసుకొని కూర్చోవచ్చు. పరిశుద్ధులై మా తండ్రి, దేవుడు మా దేవాన్ని ప్రార్థన స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో పాటలు పాడి నేను సూచించే కృపను మాకు ఇచ్చారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మేమంతా నీ రక్తం పెరిగి వస్తున్నాం. మేమంతా నీ శరణం కోరుచున్నాం, నీ దయను కోరుచున్నాం. అయ్యా, మేమంటూ మాలో ఏమీ లేదు, నీ కృప ద్వారా మాత్రమే తప్ప. నీ కృపకై వందనాలు. నీ కృపతో మమ్మల్ని ఆదరించండి, నీ కృపతో కరుణించండి, నీ కృపతో నీ ప్రేమను మాపై విస్తరింపజేయ ప్రభువా. మా పట్ల మా సంఘం పట్ల కృప చూపించండి, దయ చూపించండి ప్రభువా. ఓ నాయన, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన మా ప్రభువా, నీ హస్తాలకు మేము సమర్పణ చేసుకుంటున్నాం. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన అల్పున నన్ను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా మాటలను నా ఆలోచనలు ప్రక్కకు తోసివేయండి. నీ గొప్ప పాత్రగా చేయండి. ఇక్కడ పరిచయం చేస్తున్న బాబు గారిని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా పైకి లేవనెత్తండి ప్రభువా. ఈ రాగలకు ప్రభువా, ఎత్తబట్టుకు ప్రభువా, శరీర మార్పుకై ప్రభువా. మేమంతా నీ కృపను పొంది ఆ గొప్ప అద్భుతమైన ఆ మహిమ కార్యంలోనికి ప్రభువా మేమందరం చేరవరకు ప్రభువా. నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ అసలు మేమంతా సమర్పణ చేసుకుంటున్నాం. మేమంతా కృప పైన మాత్రమే ఆధారపడి ఉన్నాం. నీ కృప నుండి మమ్మల్ని త్రోసివేయకపోవాలి. నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. చదువుకున్న వాక్యంలో నీ అసాన్ని సమర్పించుకుంటూ మాతో మాట్లాడిన మేమంతా నీ అసాన్ని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి, వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. మరొకసారి నాకు సమర్పించిన గౌరవిస్తూ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి బాబు గారు బట్టి చాలా సంతోషిస్తున్నాను. మరి ఆదివారం ఇలా జరిగిందండి. కనీసం వాటిని కూడా చెప్పలేకపోయాము. మరి వారికి వాటిని అందించలేకపోయాను నేను. అని ఆయనలో ఉన్నటువంటి బాధను నేను గమనించాను. అంటే దేవుడి ప్రజలకు వాక్యాన్ని అందించాలనేటువంటి తపన మరి నేను బాబు దీంట్లో చూస్తున్నాను. మరి మరి దుఃఖంలో ఉన్న ఉంటారు ప్రజలు. అయినప్పటికీ ఈరోజు ఖచ్చితంగా మరి దేవుడు వాక్యం వినాలి అని ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన హృదయంలో ఉన్నటువంటి కార్యాన్ని గ్రహించాను. మరి నేను చెప్తున్నాను, మీ పట్ల ఒక భావం కలిగినటువంటి దైవ సేవకుడు యవనస్తుడు. మరి ఆయన బట్టి దేవుడికి స్తోత్రం. ఆయన ఇంకా బహుగా తన అభిషేకంతో నింపి, తన ఆత్మతో నింపి, మరి రెండంతల అభిషేకం చేత ఈ సంఘంలో దేవుడు మరి బాబు నడిపించాలని నేను ఆశిస్తున్నాను. నేను కూడా ఆయన గవర్నమెంట్ చెప్తున్నాను. మరి ఈ సంఘం ఇంకా ముందుకు ఇంకా ముందుకు ఇంకా ముందుకు ఎత్తుబడులకు శరీర మార్పుకి మరి ఆయన ఎంత వాక్యాన్ని చెప్పాలో, ఎంతగా ఈ సంఘాన్ని నడిపించాలో మరి ఆయన ఇంకా దేవుడు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మరి ఆయన మరి నడిపిస్తున్నటువంటి పరిచయం బహుగా దీవించాలని, బహుగా ఆశీర్వదించాలని నేను ఆశిస్తున్నాను. మరి మీ అందరి పట్ల ఆయనకున్న ప్రేమను నేను మీకు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ తల్లిలు. మరి గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయం. మరి ఎవరు కూడా ఏ గుడిని పోగొట్టుకోవద్దు, ఏ ఆనందం పోగొట్టుకోవద్దు, చిన్న కూటమైన దాన్ని పోగొట్టుకోవద్దు. ప్రతి కూటము మనం ఆయన అభిషేకాన్ని కోరుకుంటాం. ప్రతి కూడిక మన జీవితానికి మేలుకరమైంది.
ఈ దినాన సహోదరి ఇక్కడ కూర్చొని వాక్యం వైపు చూస్తూ ఆశిస్తూ ఆమెనని చెప్పి గట్టిగా దేవుడు శుద్ధించేది. ఆ లోటు నేను చూస్తున్నాను. ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఆమెను తన చెంతతో ఆ యొక్క విశ్వాసం ఉన్న స్థలంలో ఆయన విశ్రాంతి స్థలంలో ఉంచునుగా. మరి అలా నేను ఆశిస్తున్నాను. మరి ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే దైవికమైనటువంటి ప్రతి కార్యంలో, దైవికమైన ప్రతి విషయంలో ముందడిగేయండి, వెనకేయకండి, ముందుకు నడవండి, విశ్వాసంతో అడిగేయండి. మరి లోకం మనం లాగవచ్చు, వాటిని త్యజించి వాటిని ప్రత్యేక పద్ధతి ముందుకు సాగండి. దేవుడు మనల్ని, మన సంఘాన్ని ఆ రీతిగా దీవించి ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మనము రెగ్యులర్గా మరి పుత్ర శ్రీకారము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాము. మరి అందులో కొన్ని కార్యాలని మనం ధ్యానం చేస్తున్నాము. మనం ముందుకు సాగుదాము. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. మరి ఈ రాత్రి క్రీస్తు ప్రియమైనటువంటి దేవుడు మరి ఈ పుత్ర శ్రీకారం అనేటువంటి ఈ భాగం చాలా అద్భుతమైనటువంటి పుస్తకమే. ఎంతమంది టేపు వినగలుగుతున్నారు? ఎంతమంది ఈ వర్తమానాన్ని చదవగలుగుతున్నారు? హల్లెలూయా. చదవండి. బలవంతం కాలేదు. దేవుడికి మీకు సంబంధించినటువంటి కార్యం ఇది. నాకు ఉపయోగం, మీరు చదవడం వల్ల నాకు ఉపయోగం లేదు, అది మీకు ఉపయోగం. హల్లెలూయా. మీరు చదవటం వల్ల, నేను చదవటం వల్ల సులువుగా దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ కృప మాకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే మరి దేవుడి వాక్యాన్ని చదవాలి. చదువు రాకపోతే టేపు, క్యాసెట్, ఫోన్స్ ఉన్నాయి, పిచ్చి పిచ్చి కార్యాలన్నీ వినేదానికి బదులుగా ఈ టేప్ వేసుకొని వెంటా పని చేసుకోవచ్చు. ఈ టేప్ వేసుకొని వెంటా నిద్రపోవచ్చు. మీకు సరిగ్గా నిద్ర పోకపోతే టేప్ వేసుకొని నమ్మకం పెట్టుకొని హాయిగా నిద్రపోతుంది. ఈ సమస్యలన్నీ పోతాయి. మీకున్న బంధకాలన్నీ తొలగిపోతాయి. మీకున్నటువంటి ప్రతి ధైర్యం ఇదే చేయదు. దేవుడికి స్తోత్రం. మరి దైవికమైన ఆ దేవుని స్వరాన్ని మనం వింటా ఉంటాం. మరి అది మనకు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది మనకు మేలుకరంగా ఉంటుందని దేవుడు మనకు ఈ గడియ వర్తమానం. మరి ఇది సింహాసనం నుంచి వచ్చినటువంటి వర్తమానం. ఏ సింహాసనం? లోకంలో ఉన్న సింహాసనం దగ్గర నుంచి కాదు, దేవుడి యొక్క సింహాసనం నుంచి వచ్చినటువంటి వర్తమానం ఇది మన దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడు మరి దేవుని యొక్క అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మరి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు. ఈ పుస్తకాన్ని ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసీ అనే సంఘంలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ సంఘంలో రాస్తున్న ఉత్తరం యొక్క ప్రారంభంలో మనం చూస్తున్నాం. అలాగే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ప్రారంభాన్ని మనం చదవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక ప్రారంభ వచనాలు చదవాలి. అన్ని డిఫరెన్స్గా ఉంటాయి. ఇది ఒక వ్యత్యాసంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈ యొక్క ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి దేవుని చిత్తము వలన, ఎవరి చిత్తం ఇది? మనుషుల చిత్తం కాదు, మనుషుల ఆలోచన కాదు, దేవుని యొక్క చిత్త ప్రకారమైనటువంటి యేసుక్రీస్తు దాసులైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి, అంటే ఈ పత్రిక అనేది అందరికీ కాదు, క్రీస్తు నందున్న, హల్లెలూయా, ఎవరికి? క్రీస్తు నందున్న వారికి, క్రీస్తులో ఉన్న వారికి. ఇది బయట వారికి కాదు ఈ పుస్తకం, బయట వారికి కాదు ఈ వర్తమానం, బయట వారికి కాదు ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక. క్రీస్తులో, క్రీస్తు లోపల
దాగి ఉన్న వారికి, క్రీస్తు యేసునందు ఉన్న వారికి శుభము కలుగును గాక అని చెప్పి ఆయన ఆశీర్వదించి శుభాలు పలుకుతున్నాడు ఈ సంఘానికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దశలోనికి రాసిన పత్రిక, ఆ పత్రికలో ఎత్తబోట శరీరం మాట్లాడగలుగుతుంది, ఎత్తబోట ఎలా జరుగుతుంది, ఆ యొక్క వృత్తులు ఎలా వ్యక్తపడతారు, సజీవులు ఎలా మార్పు చెందుతారని ఆ దశలోనికి సంఘానికి రాస్తున్నాడు. అంటే ఏ సంఘానికి ఏది అవసరమో దాన్ని బోధిస్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. కొరింథీ సంఘానికి వెళ్ళాడు. కొరింథీ సంఘానికి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన వర్తమానాన్ని ఆయన వాళ్ళకు బోధిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీలో కక్షలు ఉన్నాయి, మీలో క్రోధాలు ఉన్నాయి, విమతలు ఉన్నాయి, మత్సరాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, ఇంకా శరీరానుసారమైన కార్యాలు మీలో ఉండడం ఏంటి అని గుర్తిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ పుస్తకాలు నేను పెద్ద తీసుకొని రావాలన్నా అని గర్తిస్తున్నాడు. కాబట్టి ఏ సంఘానికి ఏది కావాలో ఆయన దాన్ని ఆ సంఘంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ పత్రికలను రాస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మరి ఈ పత్రికను మరి ఏమని రాస్తున్నాడంటే మనకు ముందుగా తన కోసం, ఎవరి కోసం? పుత్ర శ్రీకారం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి మనకు ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఎవరి కోసం అంట? ఈ పుత్ర శ్రీకారం అనేది మరి తన కోసం మనలను ఏర్పాటు చేసుకున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనం ఆయన కోసం కాదని ఆయనే మనమే ఆయన కోసం రాస్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఇలా బైబిల్. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతుందో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు ఆయన మనం ఏర్పాటు చేసుకోలేదు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాను. ఎఫెసీ 1:4 చివరి వచనాల్లో మధ్య వచనాల్లో మనం చూస్తాం. ముందుగా మనలను తన కోసము, హల్లెలూయా, తన కోసం మనలను ఏర్పాటు చేసుకున్నాడట. దేవుడికి స్తోత్రం. చూడండి, మలాకి 1:3లో మనం చూసినట్లయితే నేను యాకోబును ప్రేమించింది, ఏశావును ద్వేషించింది. నేను ఆ రోమిలకు రాసిన పత్రికలో కూడా ఆయన రాస్తున్నాడు. కాబట్టి మరి ఇది అందరినీ ఆయన ఏర్పడలేదు కానీ ఆయన తన కోసం కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ కూడా ఆయన కార్యాలు తెలియజేస్తున్నాడు. రోమ 9వ అధ్యాయం 11వ వచనం, 10వ వచనం. అంతేకాదు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పం క్రియ మూలముగా కాక పిలుచువాని మూలముగా నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయక ముందే పెద్దవాడు చిన్నవాడిని దాసులని అని ఆమెతో చెప్పాడు. ఇందులో గురించి
నేను యాకోబును ప్రేమించుకుని ఏశావును ద్వేషించుకుని అని రాయబడి ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా క్రీస్తును ప్రేమించే ఉంటారా. 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది, మనం చూద్దాం. 11వ అధ్యాయం 7వ వచనం. అలాగైన ఏమోను ఇశ్రాయేలు ఎదుగునది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. ఇశ్రాయేలు ఎదిగారంట. వాళ్ళు దేనికోసం? వాళ్ళు ఎదిగారంట, కానీ వాళ్ళకు దొరకలేక. కానీ ఎదగని మనకి ఆయన దొరికాడు. కాబట్టి మనం ఎదగలేదు, కానీ ఆయనే మనల్ని ఎదిగాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాబట్టి పుత్ర స్వీకారం అనేది ఆయన ఏమి కాదు, ఆయన కోసం కాదు, మన కోసం కాదు, మనమే ఆయన కోసం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, దేవుడు మొదటిగా తన ప్రజలకు తనను తాను బయలుపరుచుకోవాలని, తనను తాను తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకోవాలని ఆయన వాంఛ కలిగి ఉన్నాడు. తర్వాత రెండవది, మన ప్రధాన భాగము దేవుడికి కావాలని. అంటే మన ప్రధాన భాగం ఏంటి? మన హృదయం అంతా దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత వల్ల దేవుడు మనం ఎలా ఏం కలిగిందంటే, ఆదాము పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి ఆయన ఏర్పరచుకున్న తన వారికి తిరిగి మళ్ళా ఆదాము పోగొట్టుకున్న ఏదేలోనికి మనల్ని తిరిగి తీసుకెళ్ళిపోవాలని ఆయన వాంఛ కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా మన కోసం. దేవుడు మన ద్వారా ఆయన సంతోషించాలని, ఆయన ఆనందించాలని కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని కాలంలో మీరు గమనించగలిగినట్లయితే ప్రవక్త కొన్ని కార్యాలను ఆయన మనకు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆదాము పాపం చేయలేదు, కానీ అవ్వను బట్టి ఆదాము ఆ మార్గంలో వెళ్ళాడు. కానీ ఆదాము తాను పడిపోవాలని ఆ కార్యం చేయలేదు, కానీ ఎవరి కోసం? తన భార్య కోసం. దేవుడు కూడా మనలను ఆయన ఆదాము తన భాగమైన అవకాశం ఎలాగో లైన్ను తప్పాడో అలాగే మన కోసము మనలను ఆయన ఎన్నుకున్నాడట. దేవుడికి స్తోత్రం. అయితే దేవుడు ఆదాము పడిపోయాడని లేకపోతే ఫెయిల్ అయ్యాడని కాదు, కానీ ఆయన కోసం కావాలని. దేవుడికి స్తోత్రం. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆదామును పోగొట్టుకోవడానికి దేవుడు ఇష్టలేదు, కానీ ఆదాము మరలా ఏదేదో రావాలని, దేవుడిని కలుసుకోవాలని, తండ్రితో సమాధాన పడాలని, మరి ఆదాముకు ఒక జంతువు యొక్క చర్మాన్ని ఒలిసి చొక్కాగా వేసి తొడిగించాము.
అది రక్తము కార్చున్న చర్మపు చొక్క. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నారో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు యేసు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? విశ్వాస యొక్క స్థానము క్రీస్తులో ఉన్నది, మరియు క్రీస్తు విశ్వాసిని మాత్రమే కలుసుకొనును. దేవుడు ఎవరిని కలుసుకుంటాడంట? విశ్వాసిని మాత్రమే కలుసుకుంటాడు. మరియు క్రీస్తులో అతడు ఒక స్థానంలో పెట్టబడిన ప్రకారము విశ్వాసి క్రీస్తును మాత్రమే ఆరాధించు. దాన్ని మీరు పొందుకొని ఉన్నారని మీరు నమ్మలేదు. ఏదో ఒక మార్గమును ఎలాగండి. చూడండి, ఒక విశ్వాసి ఆరాధించగలడు మరియు ఆరాధించుటకు హక్కు లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరమునకు బయట ఉన్న ఏ మనిషి ప్రభువును ఆరాధించుటకు హక్కు కలిగి లేడు. అంటున్నారా? దేవునికి క్రీస్తుకి బయట ఉండి నేను దేవుడు అంటే ఇష్టం, యేసు అంటే ఇష్టం, శిలువ అంటే ఇష్టం, అంటే ఇష్టం, ఆయన సమాధి అంటే ఇష్టం అంటే కుదరదు. నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నావు తెలుసా? ఒక విశ్వాసి ఆరాధించగలడు, మరి ఆరాధించుటకు హక్కు కలిగి లేడు. ఒక విశ్వాసాన్ని చెప్పుకుంటూ ఆరాధించడానికి హక్కు లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరమునకు బయట ఉన్నా. అర్థమవుతుందా? ప్రత్యక్ష కూడా ఇదేంటి? రెండవది మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆరాధించే ఆరాధికుడు, ఆరాధన చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలి? ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. అసలు ఈ ప్రత్యక్ష గుడారాన్ని నియమించిందే ఇటు కొన్ని గోత్రాలు, ఇటు కొన్ని గోత్రాలు, ఇటు కొన్ని గోత్రాలు, ఇటు కొన్ని గోత్రాలు మధ్యలో ప్రత్యక్ష గుడారం. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలని కోరుకోవట్లేదు. తనకంటూ ఎవరో ఉండాలని, తనకంటూ కొంత సమూహం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఇశ్రాయేలు 12 గోత్రాలకు మధ్యలో మోషేను ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ 12 గోత్రాల వాళ్ళు ఉండాలి. అంటే ఈ 12 గోత్రాల వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి దగ్గరగా ఉండాలి. మీరు గమనించండి, జెఫర్సన్విల్లో ప్రవక్త ఆలయం ఉంది. కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి వస్తారు మందిరాన్ని. అయితే చాలా మంది ఏం చేశారంటే, మనం రానుకోవడం కుదరదని చుట్టుపక్కల ఇల్లు తీసుకొని, అద్దె ఇల్లు తీసుకొని, లేకపోతే కొనుక్కొని ఆ సమీపంగా ఉండడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. దూరంగా ఉండకూడదు, దగ్గరగా ఉన్నారు. వాళ్ళు అంత దూరంలో ఉన్నవాళ్ళు సమీపంగా ఉండాలని ప్రయత్నం చేస్తే చర్చికి దగ్గర రాలేక ఎంత శిక్ష. మంచి కార్యమైనది. చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి, చర్చికి రావడానికి ఇబ్బంది అవుతుంది, రాలేకపోతుంది.
వందల వేల కిలోమీటర్ల నుంచి వాళ్ళ అవసరం వచ్చి వాక్యం ఆ కుర్చీ దొరకదు. ఎంత నేను కొట్టుకొని మనకేమో ఖాళీ కుర్చీలు మిగిలిపోతాము. వాళ్ళు ఎంత నిలబడేవారు, ఎంత ఎవరు నిలబడుతుంది, రండి కాసేపు మీరు కూర్చోండి, కూర్చోలేదండి కాసేపు నేను నిలబడి ఇంటాను చెప్పేసి ఒకరికొకరికి కుర్చీ నుంచి సహాయం మనమేమో రిజర్వేషన్ చేసుకుంటాం. వాళ్ళు కూర్చుందాము, దేవుడు ఎంత కూర్చోడు, మనకి మంచి మందిరం ఇచ్చాడు, చక్కని చోటు ఇచ్చాడు, చక్కని స్థలం ఇచ్చాడు, మంచి వాతావరణాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. అదే సరే క్రీస్తు ప్రేమ దేవుడు కూడా ఒక విశ్వాసి ఆరాధించాలి, మరి ఆరాధించు హక్కు లేదు అతనికి. ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరమునకు బయట ఏ మనిషి ప్రభువును ఆరాధించుటకు ఏ హక్కు కలిగి లేడు. నీకు దాన్ని ఎదిగినావా? ఎంతకు వెళ్ళి దానిపై ఉన్న కట్టడలను చట్టాలను తీసుకుంటూ మనకు సమయం ఉంటుంది కదా, అది ఎంతో అందంగా ఉంటుంది. క్రీస్తులో ఉన్న విశ్వాసకి అతడు దానిని ప్రోత్సహించను. చూడండి, సాయంకాలం రక్తం దేవుడు కన్యక యొక్క గర్భంలోనికి ఎలా వచ్చాడు, మరి సృష్టికర్త తనను తాను ఒక రక్త కణముగా ఎలాగో చేసుకున్నాడు అనే దాని గురించి నేను మాట్లాడుతుంది. మరియు కణము వెనకనున్న కణమును ఒత్తుట ఆరంభించింది, మరియు దాని ద్వారా రక్త కణము ఇరలు కొట్టబడి శిలకరించను, వారు ఇరగొట్టను లేదా చిప్పివేసను, అది వరలో నుండి బయటికి పడెను. మరియు రక్తము ద్వారా మాత్రమే ఇప్పుడు ఆయనతో సహవాసంలోనికి విశ్వాసిని తీసుకొని రాగలిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడు, ఎలా రావాలన్నా ఆయనతో సహవాసం చేయాలంటే విశ్వాసిని తీసుకొని రావడానికి రక్తము ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఎవరైతే రక్తము ద్వారా రాలేదో వారికి ఆరాధించు హక్కు లేదు. దేవుడి శరీరంలో పాటపాడే హక్కు లేదు, ఆరాధించే హక్కు లేదు, స్తుతి హక్కు లేదు, ఏం మాట్లాడాల్సిన పనే లేదు. నువ్వు ఆ రక్తం కిందకి రావాలి. పాత నిబంధనలో చూడండి, అక్కడ ఎంత విశ్వాసులు ఒక గుడారము కలిగి ఉన్నారు. అతడు గుడారములకు వస్తే తప్ప గుడారంలో ఆరాధించడం ఏ మనిషి హక్కు లేదు. అది రక్తం అర్పించబడిన ఒక స్థలం. రక్తము చిందించకుండా అక్కడ పాప పరిహారం ఉండదు. రక్తమునకు బయట ప్రార్థనకు జవాబు ఇయ్యబడునని ఏ వాగ్దానము లేదు. అయితే ఇశ్రాయేలు పిల్లలు మందిరంలోనికి వచ్చెను. ఒక సావాసంలో విశ్వాసులందరూ ఒకటిగా కూడుకొని దేవుని చేత ఏర్పరచబడిన స్థలము దాన్ని చూచారా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వారంతా కలిసి 24వ విశ్వాసి క్రీస్తు విశ్వాస స్థానం. అది దేని గురించి మాట్లాడుతున్నది? ప్రభు అయిన యేసు క్రీస్తు ఎలా అనగా దేవుని తర్వాత ఒక అగ్నిస్తంభములో ఆయన మందిరములకు వచ్చెను. మందిరము తయారు చేయబడినప్పుడు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఒక ఆరాధన స్థలము, పెద్ద 70 అడుగుల రెక్కల గల దూతల మీదకు పెద్ద 70 అడుగుల రెక్కల గల దేవదూతల మీదికి అగ్ని స్తంభము దిగి వచ్చెను. గోడ మీద ఉన్న దూతలతో వెనకకు వెళ్ళెను.
పెద్ద 14 అడుగుల ఎక్కడి శరాపు ఒకదానికొకటి రెక్కలలో ఒకదానికొకటి అతికించబడి రెక్కలతో కూర్చుని ఉన్నవో అక్కడ ఆ కరుణాపీఠము ఎనకకు వెళ్ళెను. ఏంటి ఏమేంటి? దేవుడుగా ఉండకుండా దేవుడు అగ్నిస్తంభముగా మారాడు. అగ్నిస్తంభముగా మారిన ఆయన ఈ ప్రత్యక్ష గుడారంలో ఈ 3వ భాగంలోకి దిగి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, ఆ కరుణాపీఠం ఎంతకి ఏలేదు, అది కుదుర్చబడింది. ఆ మందిరం నుండి ఆరాధించుటకు ఆయన మందిరమును దేవుడు వచ్చుతున్నాడు. ఆరాధించబడుటకు ఆయన మందిరముకు వస్తున్నాడు. దేవుణ్ణి కూడా ఆయన ఆరాధన చేయాలంటే ఆయన కూడా ఎక్కడికి వస్తున్నాడు? ఆయన కూడా మందిరంలోకి వస్తున్నాడు. నువ్వు మందిరానికి బయట చేసేది కాదు. యేసుక్రీస్తు బయట ఏం చేయవు. యేసుక్రీస్తు రక్తానికి బయట నువ్వు ఉండి ఆరాధన చేయవు. చూడండి, తర్వాత ఆ మందిరము నుండి ఆరాధించబడుటకు ఆయన మందిరమునకు దేవుడు వస్తున్నాడు. అక్కడ రక్తమునకు బయట ప్రాయశ్చిత్తం చేయబడింది. తర్వాత క్రీస్తు భూమికి దిగి వచ్చి పెద్ద ఎక్కడి తొట్టి యొక్క గొర్రె పిల్లను కడగబోతుండగా ఆయన యోర్దానులో బాప్తిస్మం పొందినప్పుడు గమనించండి, అప్పుడు యోహాను సాక్షి ఇచ్చెను. పై నుండి ఒక పావుర రూపములో దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చుచుంటా చూచుచుండెను. ఆయన మీద అది నిలబడి మరియు అది ఆయనలోకి వెళ్ళెను. దేవుడు ఆయన ఆలయమునకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ ప్రత్యక్ష గుడారం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రత్యక్ష గుడారం ఏంటిది? దేవుని మందిరమై ఉన్నది. ఈ ప్రత్యక్ష గుడారం ఏంటి? దేవుడై ఉన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం ఏంటి? అగ్నిస్తంభములకు వచ్చింది. ఈ ప్రత్యక్ష గుడారం ఏంటి? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం ఏంటి? పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఆరాధించబడడానికే ఆయన ఆలోచించాడు. ఇప్పుడు ఆరాధించే వాళ్ళకి అక్కడికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరుస్తున్నాడు. అది ఆయన యొక్క మందిరము. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు ఆయన శరీరము పాపము కొరకు మన యొక్క పాపములకు 2 ముక్కలుగా చేర్చబడి ఆయన శరీరం 2గా చేర్చబడి రక్తనాళములు పగలగొట్టబడెను. అప్పుడు మరియు అక్కడ ఇప్పుడు ఆత్మ ఆయన శరీరం నుండి వచ్చుచుండగా అప్పుడు విశ్వాసులందరూ మీరు దానిని చూస్తున్నారని నిరీక్షిస్తున్నాను. చూడండి, విశ్వాసులందరూ అది రక్తము ద్వారా యేసుక్రీస్తు యొక్క శరీరంలోనికి వచ్చి చిందించబడిన యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవుని ఆరాధించింది. హల్లెలూయా. వాళ్ళు క్రీస్తులో ఒక స్థానములో పెట్టబడింది. నీవు దానిని చూస్తున్నావా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయనలోనికి ఆ స్థానంలోనికి నువ్వు ఎక్కడ వెళ్ళగలవు? క్రీస్తులో ఉన్నవారి విశ్వాసం కలిగి పిలువబడి క్రీస్తులో ఎన్నిక చేయబడిన వారికే పౌలు ఈ పత్రికను ప్రసంగించుతున్నాడు. ఈ రోజు నీవు క్రీస్తులో ఉన్న దానిని బట్టి నీకు సంతోషం లేదా? ఏ విధంగా మనం లోనికి వెళ్ళగలం? ఏ విధంగా ప్రవేశించగలం? హల్లెలూయా. దాని కొరకు మనం సమయం కలిగి ఉన్నామని ఆశిస్తున్నాము. ఏ విధంగా క్రీస్తులోకి వెళ్ళగలం? ఒక్క ఆత్మ చేత, ఒక్క సహవాసం వలన కాదు. మొదటిగా ప్రథమముగా వచ్చినది ఒక సంఘం చేత కాదు, అక్షరం చేత కాదు, సిద్ధాంతం చేత కాదు. అయితే ఒక్క శరీరంలోని మనందరం ఒక్క ఆత్మ చేత బాప్తిస్మం పొంది నేల చేత కాదు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేత ప్రభు సర్వించను. ఒక్క ఆత్మ చేత
దేవుడికి స్తోత్రం. అక్కడ ఉండి ఆరాధన చేస్తే దేవుడు వింటాడంట. దానికి బయట మన ప్రార్థన, మన ఆరాధన చేసే హక్కు కూడా లేదని దేవుడి యొక్క వాక్యం చేస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుడు, మరి దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క ప్రార్థన అలాగే తెలియజేస్తా ఉంటాము. కాబట్టి ప్రార్థన ఏమంటున్నారు? ఆయన కలిగిన దానిని బట్టి ఆయన వలె అనగా దేవుని వలె మనము ఉండాలని ఆయన తెలుసుకున్నాడు. నా కోరిక కాదు, మీ కోరిక కాదు, పౌరు యొక్క కోరిక అంతకంటే కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనలో మనలను ఆయన ఏర్పరచుకొనెను. దాని గురించి ఆలోచిస్తున్నా. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనలో మనలను ఏర్పరచుకొనెను. అది మనము పరిశుద్ధముగా ఉండవలెనని. అంటే పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. ఇది పరిశుద్ధ మరొకటి ఈ పరిశుద్ధ జీవితం అనేది ఏంటంటే ఇతరుల కొరకు. ఎవరి కొరకు? మీ జీవితం పుత్ర శ్రీకారముగా నువ్వు చేయబడితే నీవు పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఇతరులకు కనబడాలి. ఇతరులకు నీవు పరిశుద్ధంగా కనబడాలి, పవిత్రంగా కనబడాలి. తర్వాత మరి మన ప్రభువు ఏమన్నాడు? నిత్య జీవం అంటే ఏంటంటే ఇతరుల కొరకు జీవించుట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఇతరుల కొరకు నువ్వు జీవించాలి. నీవు ఇతరుల కొరకు జీవించాలి. ఇతరుల కొరకు నిన్ను నీవు పరిశుద్ధుడిగా జీవించాలి. గమనించాలి మాత్రమే. హల్లెలూయా. ఇతరుల కొరకు జీవించాలి, ఇతరుల కొరకు నిన్ను నీవు పవిత్రుడిగా చేసుకోవాలి. ఇది చాలా కష్టమైన మాట. ఇతరుల కొరకు మనం జీవించాలి. ఎలా జీవించాలంటే నిన్ను నీవు ఇతరులకి పవిత్రంగా కనపడతా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఇతరుల కొరకు జీవించుట. ఒక్క సమరయ స్త్రీ బాయి దగ్గర ఆమె దగ్గర యేసు వచ్చాడు. ఆమెతో 3 విషయాలు మాట్లాడాడు. ఆమె కూడా 3 సంభాషణలే చేసింది. అయితే అయ్యా వస్త్రదానం బట్టి ఆయన హిందువులో హృదయ రహస్యాలు చెప్పేసరికి ప్రవక్త ఆయన ఇంకా ఆరాధన గురించి మాట్లాడినప్పుడు అయ్యా నువ్వు మెస్సయ్యావి అని గుర్తించి ఆ పరిగెత్తి ఊరిలోకి వెళ్ళి ఆ మెస్సయ్య గురించి సాగి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఏమి యొక్క జీవితము ఊరు మొత్తాన్ని ప్రభావితం చేసింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఈ ఒక్క వ్యక్తి ఇతరుల కోసం జీవించడానికి ఆయన తన్ను తాను పవిత్ర జీవితాన్ని జీవించినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంటాము. ఎప్పుడైతే మెస్సయ్య వచ్చాడో, ఆయన సూచనలు గుర్తించిందో, ఆ మెస్సయ్యను గుర్తించిందో, ఆ ప్రవర్తన గుర్తించిందో, ఆరాధన ఎక్కడ జరుగుతుందో బయలుపరచబడిందో, ఆమె ఈ యొక్క కార్యాన్ని ఊళ్ళోకి వెళ్ళి చెప్పింది. హల్లెలూయా.
ఇప్పుడు ఒక్క స్త్రీ దేవుడు ఎన్నుకొని ఆ ఒక్క స్త్రీ ద్వారా ప్రజలందరూ ఆమెను చూసి ప్రభు దగ్గరికి వచ్చారు. మరి ఈరోజు మనం కూడా ఇతరుల కొరకు జీవించాలి. మనకు పవిత్ర జీవితం కలిగి జీవిస్తున్నప్పుడు ఆహా వీళ్ళు జీవితం వెరైటీగా ఉంది, చాలా వ్యత్యాసంగా ఉంది, సంఘశాఖల కంటే కూడా ఇది వ్యత్యాసంగా ఉంది ఓహో అని ప్రజలు ఏం చేయాలా? నీ పరిశుద్ధతను చూస్తూ ఉంటారు. నీ పరిశుద్ధతను బట్టి ఇతరులు కూడా నీవలే ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు స్తోత్రం. ఒక శానదయ్యం పెట్టినాడు దేవుడు అట్లా కోసం అయ్యాడు. అతన్ని స్వస్థపరిచాడు. యేసులో కొంచెం మోహాలు జుట్టు పట్టుకుని శివుడిగా చెప్పుగా ఇంత కథ చేయాల్సిన పనే లేదు. నీవు యథార్థంగా జీవించగలిగితే, పరిశుద్ధంగా జీవించగలిగితే, నిన్ను నీవు వాక్యాన్ని పరిపూర్ణంగా సమర్పించుకోగలిగితే క్యాన్సర్ సైతం నీ ప్రార్థనలు నిలబడుతుంది. ఈరోజు మనము కూడా మనం పరిశుద్ధపరుచుకున్నట్లయితే, మనం ఆ జీవితాన్ని కలిగి జీవిస్తే, ఇతరుల వరకు మనం అలా జీవిస్తే ఇతరులు కూడా అనేక మంది మనం నడిపించగలం. చాలా బట్టి వాళ్ళు వదిలిపోయింది. ఆ గ్రామం విశ్వాస చెప్పాడు. ఆ గ్రామం తగ్గిపోయి అతన్ని చూడటం ప్రారంభించింది. దేవుడు స్తోత్రం. ఒక డాక్టర్ ఉన్నాడంటే ఎవరి కోసం? ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నాడంటే ప్రజల కోసం. ఒక అంగన్వాడీ టీచర్ ఉందంటే పిల్లల కోసం. ఆయా ఉందంటే పిల్లల కోసం. మనం ఆయన కోసం మనం దేవుడికి స్తోత్రం. ఈ సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎవరి సృష్టి చేస్తుంది? రాజకీయ నాయకుల కోసం, మత శాస్త్రవాదుల కోసం, లోకంలో ఉన్నటువంటి వారి కోసం కాదు. దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని కుమారుడు యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉంటావు. దేవుడికి హల్లెలూయా. కాబట్టి ప్రస్తుతం దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటారు. ఆయన పండుగ కూర్చున్నారు. ఆయన చిన్న ప్రసంగం చేశారు. ఆత్మ విషయమై దేవుడైన వారు తండ్రులు పరలోక రాజ్యం వారిని ఒక చెప్పగలిగితే ఏమనుకుంటున్నావు? తెచ్చి పట్టుకొని అనుకుంటున్నావా? కాళ్ళకి చేస్తాను అనుకుంటున్నావా? బొమ్మలది అమ్మాయిలు కంప్యూటర్ లేదని ఏదైతే చచ్చిపోతున్నాను అనుకుంటున్నావా? అంటే పోవట్లేదా? పోతున్నా కానీ అలా మార్పు లేదు. అక్కడ పెట్టావా? నేను కానీ ఈ బైబిల్ పక్కన పెడితే ఆ చెప్పై నాలుగు దెబ్బలేస్తాయి. ఏమనుకుంటున్నావు? కానీ ఏసే చెప్పాడు ఒక సంపబడితే మరొక సంప. అంటే క్రీస్తు యేసు ఏ జీవితాన్ని అయితే జీవించాడో ఆ జీవితం నీకు కావాలి. అది పరిశుద్ధ జీవితం, అది పవిత్ర జీవితం. ఆ జీవితాన్ని నీకు ఇవ్వడానికి మీకోసం కాదు ఆ జీవితం, ఇతరుల కోసం నీవు అలా జీవించాలి. దేవుడికి స్తోత్రం. ఒకడు ఒక మైలు
నేను రాలేదు కదా నా వల్ల కాదు. అలా జరగడం కొన్ని అడిగి నేను రాలేదు. అయితే ఆయన ఏమంటున్నాడంటే ఒకడు ఒక వైపు ఉన్నదంటే రెండు ఒకటి నీ వస్త్రాలు అడిగితే 2 వస్త్రాలు ఇచ్చేసి నీ కాడ ఇచ్చేసి దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాగా ఈ సంభాషణ మీరు లోపల ఉప్పై ఉన్నారు, మీరు ఉప్పు అనే ఉన్నారు. లేదు నేను ఉప్పులా ఉంటాను, నిప్పులా ఉంటానంటే ఉప్పే ఉండాలి, ఎలుగై ఉండాలి. ఆయన ఎలుగై ఉన్న ప్రకారం, ఆయన ఎలుగులో మీరు నడుచుకున్న ప్రకారం మీరు ఎలుగులో నడుచుకోండి. ఆయన ఎలుగై ఉన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకని భక్తి శ్రీకారం అనేది నువ్వు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావు. కొత్త శ్రీకారం అంటే ఇతరుల కొరకు నీవు దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని వాగ్దానంలో మనం చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఎప్పుడు? పరిశుద్ధ జీవితం కలిగినప్పుడు, ఇతరుల కొరకు నీవు జీవిస్తున్నప్పుడు ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతుందో అది ఇక మనం ఏమవుతుందో అది ఇంకా మనము ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన ఎట్లున్నాడు, ఆయన ఎట్లున్నాడు, ఆయన ఉన్నట్లుగానే ఆయన చూడు కనుక ఆయనను కోరి ఉందుము. హల్లెలూయా. చూడండి, కృష్ణుడు ప్రియమైన దేవుని పిల్లారా, ఇది ఏంటంటే ఆయన వలే ఉండుట. అంటే క్రీస్తు వలే ఉండుట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆయననే మనం ఉండాలి. అందుకే ప్రవక్త వర్తమానం చెప్పాడు, ఆయన కోరిక ఆయన కోరిక అని వర్తమానం అవుతుంది. ఆయన కోరిక, ఆయన స్వభావం, ఆయన జీవితం, ఆయన నడక, ఆయన మనస్సు, ఆయన తలంపు దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం అంతా కూడా ఆయన వలే జీవించాలి, ఆయన వలే ఉండాలి. ఎప్పుడైతే ఆయన వలే మనం ఉంటామో అప్పుడు ఆయన తన కుటుంబంలో పుట్టిన పిల్లలు తన పిల్లలే. పాత నిబంధన ప్రకారం అయితే ఈ లక్షణాలన్నీ కలిగిన తర్వాత ఆయన స్వభావం, తండ్రి స్వభావం, తండ్రి పోలిక, తండ్రి ఇష్టము, తండ్రి చిత్తము, తండ్రి ఆలోచనలు, తండ్రి తలంపులు, తండ్రి ఊహలు, తండ్రి ఉద్దేశాలు, తండ్రి స్వభావము, తండ్రి పోలిక ఎవరి లోపల అయితే ఉంటుందో వాళ్ళని దేవుడు తీసుకుని వచ్చి దత్తపుత్రులుగా చేసి అప్పుడు అధికారాన్ని ఇస్తాడు, హక్కుపత్రాన్ని ఇస్తాడు. ఇక తండ్రి కాకుండా ఇప్పుడు నా మాట కాదు, ఇప్పుడు నా కుమారుడు మాట, నా మాట. ఆ స్థితికి రావాలని ఆ దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఇప్పుడు కొత్త శ్రీకారం అనేది పరిశుద్ధ జీవితం జీవించాలి, ఇతరుల కొరకు జీవించాలి, ఆయన వలే ఉండాలి, ఆయన కోరికలో రావాలి, ఆయన కోరికలో నడవాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఒక పిల్లవాడు మరి ఒకసారి నేనే ఇట్లా నడుచుకుంటా మా పిల్లలు వచ్చినాను. ఇంకా పైకి చూసాడు, అరే నువ్వు అచ్చం మీ అయ్యానే ఉన్నావా అంటున్నాడు.
అంటే ఏంటి? నేనెవరు? నేను నా పోలి కాదు, నా తండ్రి పోలిక. హల్లెలూయా. మనం ఎవరో కాదు, మనం క్రీస్తు యొక్క పోలిక. తన స్వరూపమందు మనల్ని ఆయన ఆదికాండము 26లో తన స్వరూపము, తన పోలిక, తన స్వభావము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా కోరుకున్నాడు, ఆయన పిల్లలందరూ ఆయన వలే ఉండాలని, ఆయన లాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుడులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మరి పుస్తకాలు 3వ భాగం మనం గమనించినట్లయితే శిక్షించబడిన కుమారుడు ఏమవుతాడు? నాలుగు పరీక్షించబడిన వాడు శోధించబడకుండా ఆయన ఇచ్చుడుగానే ఉండలేదు. దేవుడు తన కుమారుడినైతే ఖచ్చితంగా శిక్షించు. నాకేంటి రావు, నాకేంటి వెళ్ళదు, నాకే రావాలి, ఈ బాధలన్నీ నాకే, ఈ శోధనలన్నీ నాకే, ఈ కష్టాలన్నీ నాకే, నేనే భరించాలి. అవును, నువ్వే భరించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను పరీక్షలో పెట్టాడు. ఆయన చూడండి, ఆది కాలం నుంచి ప్రకటన వరకు ప్రతి సేవకుని చూడండి, ప్రతి వ్యక్తి చూడండి, పరీక్షించబడ్డారన్న, పరిశోధన చేయబడ్డారని. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యోబు ఏమన్నాడు? శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. శోధన అనేది దేవుడు మనం పరీక్షించడానికి, ఆయనే శోధించబడ్డాడు, ఆయన పిల్లలుగా మనం శోధించబడ్డాడు. హల్లెలూయా. శోధన లేకుండా, పరీక్ష లేకుండా, ఎగ్జామ్ లేకుండా పైకి నీవు ఎక్కలేదు. కాబట్టి ఇవన్నీ ఉంటేనే పై స్థాయికి వెళ్ళగలుగుతావు. లేకపోతే నువ్వు వెళ్ళలేవని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటావు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాక. హల్లెలూయా. చూడండి, శ్రీకారా 3వ భాగం పద్యంలో పేర ఇలా రాయబడింది. ఆత్మకు లోబడుచుండగా మనం ఒక గొప్ప పాఠమును నేర్చుకుంటాం. మరొకటి అదేమనగా, ఎన్నడూ తొందరపడకూడదు, సమయము తీసుకోండి, విశ్వాసం ఉంచండి. మనం దేవుని ఏమడిగినా దేవుడు జవాబిస్తానని గుర్తుంచుకోండి. ఆయన తన సమయంలో దానిని చేస్తాడు. శాస్త్రమకు విధానంలో జవాబిచ్చి మనం మేలు కొరకు జరుగుతున్నట్లుగా చేస్తాడు. అది అలా కాకపోతే ఏ ఉదయం అవుతుంది, మనం ఇక్కడ ఏం చేయడం వచ్చాము, క్రైస్తవ్యం కోసం మనం ప్రకటిస్తున్నాం. ఇది సత్యం కానీ మనం దేవులందరికంటే గౌరవంలో ఉంటుంది. ఇది తప్పిపోయి దేవుడు వాక్యం ఏది చాలా మంది ఉదయంలో బతుకుని మేము సంతోషించాం. ఇది సత్యవాక్యం. ఇందులో ప్రతి మాట, ప్రతి భాగము సత్యం. ఒకరోజు మనం చాలవలసిన దేశము చూసి భాగ్యము దేవుని కృప వలన నాకు దొరికింది. ఇటువంటి సేవలో ఏ విధమైన నిరాశ సమయం వచ్చునో నాకు తెలియదు. నేను నిజంగా నిరాశ చెందాను. వెళ్ళిపోతే బాగుండును అని నా
నా భార్యతో అన్నాను, ఎంత ఆలోచన ఇక్కడ నాకు శ్రమ తప్ప మరి ఏమి లేవు అన్నాను. దగ్గర కార్యాన్ని చూపుతున్నాడు. నేను ఇక్కడ ఉండకూడదు అంటే ఆయన ఏమనుకుంటున్నాడు? నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాడు ఆయన. అంటే ఆయనకు అంత బాధ, అంత నిరాశ. ఆయన ఎందుకు నీవు ఆ మాట అనుకున్నావు? భార్య అనుకుంటా, ఇక్కడ నాకు శ్రమలు తప్ప శోధన, పరీక్షలు, అవమానం, భయంకరమైన పరిస్థితులు అనుభవించుతాం. నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఇంత చెప్పాడు, నీవు వాటిని తప్పించుకొని చూచుచున్నావా? కొంతమందికి ఏం చేయాలంటే టెస్ట్ లేకుండానే 10 తప్పుండదు కావాలా. ఎవరన్నా టెస్ట్ రాయకుండా 11 పోయే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారు. డబ్బులు పెట్టి ఇంటికి కూర్చొని రాయండి, ఎవరో కూర్చొని రాస్తారు. అసలు వాడికి ఫీలింగే ఉండదు, ఆ అనుభూతి వాడికి తెలియదు. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఇట్లు చెప్పినట్లు నిలబడింది, నీవు వాటిని తప్పించుకొని చూచుచున్నావా? ఈ పరీక్షలు, నిందలు, అవమానాలు, శోధనలు, బొచ్చులు, వ్యాధులు, బాధలు తప్పించుకోవాలనుకుంటున్నావా? నీవు వాటిని దాటిపో ప్రయత్నించుచున్నావా? నాకు వెళ్ళి రాకుండా డైరెక్ట్గా ఎంతమంది కావాలి, ప్రమాణం కావాలి, ప్రమోషన్ ఉందా, పాస్ అవ్వడం వల్ల ఉందా? లేదు. వాటి మధ్యలోనే నన్ను నిలబడనిమ్ము, వాటిని ఎదుర్కొననిమ్ము అన్నాను. చూసారా? కేవలం చూసారా? అది ఎంతో మంచిది. యథార్థంగా నిజంగా దానిని నా ప్రత్యక్ష సాక్ష్యం ద్వారా చెప్తున్నాను. అదేదనగా, ఈ జీవితం ముగిసిన తర్వాత మనకొక దేశంలో ప్రవేశించుదుము. అది ఎవరి ఆలోచనకు అందరి అతీతమైనది. మరి ఇక్కడ ఎవరైనా కొత్త వారు ఉండొచ్చు, నన్ను పిచ్చివాడిగా తలంచవద్దు. నేను దేవునికి ప్రార్థించుచున్నాను, సత్యమైనది ఏదైనా ఉంటే దానిని గురించి యథార్థంగానూ సత్యముగాను చెప్పుకోవచ్చున్నాను. లేని దానిని చెప్పుట వలన నా కొరిగేది ఏమీ లేదు. ఆశ్చర్యపోలేదు. పౌలు 3 ఆకాశంలో కొనుగోబడను, నాకు తెలియను, నశింపశక్యము కాని సంగతులను చూశాను. ఒకనాడు అతడు పలికాడు, దేవుడు తనను ప్రేమించు వారికి దాచిన సంగతులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు, అది సజీవము. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కరెంట్ దాంట్లో కదా, ఆ బిల్లు అవన్నీ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ ఊరి బయట అలాగే యూరిలో చచ్చిపోయిన అవి ఇది ఆ చెత్తాడం అంతా వాసన అంతా ఉంటా ఉంటుంది. ఇక్కడ మనం చెత్త తప్పులో జీవిస్తున్నాం. ఇది చెత్త తప్ప మురికి కొట్టు కూర్చున్నది. దానిలో మనం కలుషితం కాకపోయినా అందులోనే మనం జీవించుతున్నాం. పాపం పొగలు పైకి లేచుతున్నది. పట్టణంలో చెత్త కాలుతున్నప్పుడు వచ్చు వాసన కంటే ఘోరమైనది మరొకటి ఉంటుంటే ఎరగండి. వాటి దగ్గరికి మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? ఎప్పుడన్నా మీరు డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళారా? చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళారా? దెబ్బలోకి వెళ్ళారా? ఊరి పైకి వెళ్ళారా? అది ఊరికి పైకి లేచు. అన్ని రకాల చెత్త ఉంది.
ఈమె ఒక్కసారి పీల్చించో ఈ జీవితం సరిగ్గా పాతబడిందని నేను దాంట్లో పాతవచ్చు. కప్పు కొట్టుతున్నది ఎక్కడ చూసినా పాపపు వాసన, పాప సంబంధంగా మాట్లాడుతున్నారు. గాలి స్వేచ్ఛగా వీచుతున్నది, అక్కడ ప్రేమ, సంతోషం, నిత్యజీవం, సమాధానం ఉంది. నదికి ఆవల అది ఉన్నది, కానీ మనం యుద్ధంలో ఉన్నాము. త్వరగా అక్కడికి వెళ్దాం అని మనము అనరాదు. బాధలు, శ్రమలు ఇచ్చినప్పుడు నన్ను తప్పించుకోవా, నన్ను దాచిపోవా, ఈ శ్రమలో నుండే నన్ను బయట లేదు ప్రభా, ఈ శోధనలో నుండి నన్ను అక్కడికి లేదు నాయన. బ్రదర్, మన మీద దాడి ఎప్పుడు జరిగింది బ్రదర్? నేను చూడాలనుకుంటున్నాను. ఇదంతా వాళ్ళు పర్సనల్ వాళ్ళు సువార్త చేయకూడదు, తెచ్చుకుని చేయండి అంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి బ్రదర్ అంటున్నాడు. వస్తాయి కంగారు పడకుండా, తొందరలోనే వస్తే ఏం కంగారు పడకుండా దేవుడికి స్తోత్రం. చూడండి, పౌలు మహా ఉపదేశకుడు పౌలు చూడండి. మొదట అతడు పడిపోవుట అను ఉద్దేశము అంతటిని కొట్టివేసింది. నేను క్రైస్తవుడుగా ఉండి రేపు పడిపోదును, మరుసటి రోజు దేవుడు నన్ను శిక్షించును, ఆ తర్వాత రోజు మరలా అభిప్రాయమును కొట్టివేసాను. అది బుద్ధి ఎంత? ఈ గ్రంథము సువార్తిక ఉపదేశము కోసమే, సువార్త ప్రసంగాల కోసం రాయబడలేదు. ఓటములలో నేను దీన్ని అనుకోను, దీన్ని సంఘంలోనే ఎత్తెదను. ఎందుకనగా పౌలు దీన్ని పరిశుద్ధులకు పిలువబడిన, భద్రపరచబడిన వారికి, ప్రత్యేకించబడిన వారికి, పరిశుద్ధాత్మలో ఉన్న వారికి, కానాను దేశంలో ఉన్న వారికి రాసెను. మొదటగా నీ మనసులో నుండి నశించిపోదు అనే ఉద్దేశమును తొలగించుకొనుడి. అట్లా చెప్పొద్దు, నేను పడిపోతున్నాను, లేకున్నాను. సో ఆ మాట చెప్పడం పెడుతుంది. దేని గురించి మీరు భయపడవద్దని రాసింది. మీరు దేనికి మీరు భయపడవద్దు. మీరెక్కడుందో, మీరెవరో, మీరెట్టు నిలబడిందో అతడు చెప్ప ప్రయత్నించను. మీ తప్పులు చేయవచ్చు. మీరు తప్పులు చేసిన ప్రతిసారి దానికి ధర చెల్లించవలసి ఉంటుంది. అవునండి, మీరు ఇచ్చినదే మీరు పోస్తారు, కానీ మీ రక్షణ దాని వలన ఏ సంబంధం లేదు. దేవుడు మరణించడు కనుక నీవు మరణించవు. నీవు దేవుడిలో ఒక భాగం, దేవుడి కుమారుడిని. నేను బ్రహ్మాగా జన్మించాను, మీరు మరో పేరు నాకు పెట్టవచ్చు, అయినా నాకేం మార్పులేదు. నేను బ్రహ్మాముగా పుట్టాను కనుక ఎల్లప్పుడూ బ్రహ్మాముగానే ఉండును. ఒక రోజున నా రూపం మారిపోవచ్చు, ఎముకల వ్యాధితో క్షీణించవచ్చు, నేను ఆరోగ్యం చెడినవాడై జంతువులే కనబడవచ్చు, అయినా కానీ నేను బ్రహ్మాముగానే ఉండును. ఎందుకని? నాలో బ్రహ్మాము చూడండి, దేవుని వాక్యం. మీరు అంతే. మరి దేవుడు నిన్ను చేసినంత వరకు గుర్తుంచుకోండి, క్రీస్తుకు బయట ఉన్న వారితో నేను మాట్లాడట్లేదు, క్రీస్తు నందున్న వారితో నేను మాట్లాడుతున్నాను. క్రీస్తులోనికి మీరు ఎట్లా వెళ్ళగలరు? మనందరం ఒకే పరిశుద్ధాత్మ, ఒకే శరీరంలోనికి బాప్తిసం పొందాం, అందులోనికి వెళ్ళాము. నీటి బాప్తిసం ద్వారాను బాప్టిస్ట్ వారికి, క్రీస్తు సంఘం వారికి నేను ఈ విషయానికి వ్యతిరేకంగా కనబడుతున్నాను. నీటి బాప్తిసం వలన కాదు, కొరింథీ 12:12లో ఒకే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ శరీరంలోనికి మనము తీసుకుని రాబడి ఉన్నాం.
శరీరము వలె మనము క్షేమముగా ఉండుము. ఆ విధంగా దేవుడు వాగ్దానం చేసిన నలుగురు ఎంతకి వెళ్ళిన ఆ దేవుడు మరలా ఎందుకు శిక్షించును? గొలగతా ఎంత ఆయన కొట్టబడి గాయపరచబడి ఆయన స్వస్థత నందలేదు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. కారణం లోక పాపములు ఆయనపై పడింది. ఆయన పాపం కాదు, కానీ ఆయన పాపముగా చేయబడింది. మీ కొరకు నా కొరకు ఆయన అలాగ మారింది. ఆదాము మొదలుకొని రాసల వరకు లోకమంతటితో పాటు ఆయన తన భుజముల పైన చేసుకుని దేవుడు తన కుమారుని శిక్షించలేదు, కానీ ఆయన పాపమును శిక్షించుతున్నాడు. అది ఒక పరిహారము చేయుచున్నాడు. ఎవరు వచ్చుదురని ఆయన తన ముందు జ్ఞానం ద్వారా ఎదిగినో వారందరూ తప్పించుకున్నట్టుకు ఆయన ఒక మార్గం ఏర్పాటు చేసిన. కొద్ది నిమిషాలు దాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క వాక్యం. నేను కృప తప్ప మరి దేన్ని చూడలేదు. అదే నా గురి. నేను ఎల్లప్పుడూ కృపనే నమ్మును. అంతా ఆయన కృప. బాల్యం నుండి నా జీవితం కృప మాత్రమే చూస్తున్నాను. నీవు నా వీపును గోగితే నేను నీ వీపు గోగుదు అని అందరు. అది వారంలో సామెత. మీరు నా ఈపును గోగినా గోగకపోయినా మీ ఈపును గోగుకు అవసరమైతే తప్పక నేను గోగుదు. చూడండి, కృప. అవునండి, ప్రేమ ద్వారా కృప పరిచయం. నీకు అవసరమైతే నీవు నాకన్నడూ ఏం చేయకపోయినా, నేను నీతో నాకే సంబంధం లేకపోయినా, నీకు అవసరమైతే నేను ఏదైనా చేయబడ్డ త్యాగ కృప. ఎందుకనగా అది నీకు అవసరం. నాకు రక్షణ అవసరం. నన్ను రక్షించినది ఏదీ లేదు. నా ఎంతటి నేనేం చేసుకోలేను. నన్ను నేను రక్షించుకోలేను. కానీ నాకు రక్షణ అవసరం. ఎందుకనగా దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను. తన కుమారుని బదులు నా స్థానంలో శ్రమ పడుటకు పాపపు శరీరంతో ఆయన చేశాను. నేను కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాను. నేను నీవు రక్షించబడుటకు చేయగలిగింది ఏమీ లేదు. ముందే ఆయన ముందు ఇరిగి మన వాళ్ళని చేశాడు. దేవుడు పుస్తకంగా కాబట్టి మరి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆయన తను బయలుపరుచుకున్నాను. ఆయన దేవుడు. ఆయన ఎప్పుడు తను రక్షకుడుగా బయలుపరుచుకున్నాడు. మానవుడు తప్పిపోగా ఆయన రక్షించాడు. ఆయన ఎప్పుడూ స్వస్థపరచువాడిగా బయలుపరుచుకున్నాడు. ఆయన గురించి ఎల్లేని చెప్పినా లెక్క కాదు. ఆయన ఎల్లప్పుడూ మారనివాడిగా ఉన్నాడు. స్వస్థపరచువాడిగా ఉన్నాడు. రక్షకుడుగా ఉన్నాడు. ఆయన దేవుడు. ఆయన నిత్యుడు. ఆయన ఉద్దేశం ఉంది. ఆయనను ప్రేమించను. ఆయన ఆరాధించు వారిని సృజింపవలెనని ఉద్దేశం ఆదిలోనే ఆయన కలిగింది. ఆయన జీవులను చేసింది. ఆ జీవులు పడిపోయినవి. అప్పుడు ఆయన అనంతత్వము వలన కాలము ముందే చూసాను. రక్షింపబడు ప్రతి మనిషిని చూసాను. తన ముందు జ్ఞానము ద్వారా ప్రతి మనిషిని ఎరిగింది. ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడతారో ఆయన ముందు జ్ఞానము ద్వారా ఎరిగి ఉన్నాడు. అదే ముందు నిర్ణయం పోతారు. అదంతా చట్టమానం కాదు కదా. ఆయన ముందే నిర్ణయించబడదు. ఎందుకనగా ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడతారో ఆయన ఎరుగు. రక్షించబడు వారికి ఆయన పాప ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుంది. ఏదైతే వచ్చిన కింద చూద్దాం. నిత్య జీవనం ఆయన మనలో ముందుగా నిర్ణయించును. ఎవరు సమస్తము ప్రకృతి దృష్టిలో ఆయన తెలియదు. లోకస్తులు అది అంత వేరుగా కనబడినా వారు లెక్క చేయరు. దాని బాగు. కానీ వారు దేవుని పిలవరు. ఆయన వారిని పిలిచారు. చూడండి, దేవుని యొక్క పాత్రలో మనం చూసినట్లయితే పుస్తకాలంటే మరి ఆయన మరో మాట చెప్తున్నాడు. పాపము తీసివేయ ప్రాయశ్చిత్తం చేయుట. ఎవరికైతే వాళ్ళు దొరుకుతున్నారో వారి పాపములైనా క్షమించాలి.
క్షమించడమే కాదు, ప్రాయచిత్తం చేశాడు. పాపం క్షమించబడుట వేరు, ప్రాయచిత్తం అవడం వేరు. ఇక్కడ పాపాలు క్షమించుట వేరు, ప్రాయచిత్తం చేయుట. శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట పలికారు, తండ్రి వీరేమి చేయుతున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. క్షమాపణ అనేది క్షమించాడు ఆయన, కానీ వాళ్ళు చేసిన తప్పిదం వాళ్ళ మీదనే ఉంది. ఇప్పుడు క్షమించుట అంటే దేవుడు వారి పాపాలను క్షమించాడు. అంటే మరి నేను తప్పు చేశాను, నన్ను ఏం చేసినట్టు జైల్లో పెట్టు అంటే నేను చేసిన తప్పుకి శిక్ష. అయితే ఈ శిక్ష నుండి పూర్తిగా విడిపించాలి, అది పరిహారం. ప్రాయచిత్తం. దేవునికి స్తోత్రం ఉన్నారు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తున్నారో వీళ్ళు క్షమించున్నారు అంటే దేవుడు వారి పాపాన్ని క్షమించాడు. క్షమించిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చాడు. వచ్చి ఇశ్రాయేలీలందరినీ నాశనం చేశాడు. కానీ దేవుడు వాళ్ళని క్షమించాడు. కానీ 30 సంవత్సరాలు క్షమాపణ అనేది వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ప్రాయచిత్త పడలేదు, వాళ్ళు క్షమించాలని అడగలేదు, మాకు పాపములను పూర్తిగా దయచేయని అడగలేదు. అయితే దేవుడు 30 సంవత్సరాలు దాన్ని చూశాడు, కానీ వాళ్ళు మారుమనసు పొందలేదు. అందుకని వాళ్ళకి ఏమొచ్చింది, టైటస్ చక్రవర్తి వచ్చి వాళ్ళను శిక్షించడం జరిగింది. దీనికి ముందే క్షమించబడిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, వీళ్ళు ప్రాయచిత్తార్థం పొందిన వాళ్ళు క్రీస్తు శకం 70కి ముందే ప్రపంచ దేశాలకు కొంతమంది చెదిరిపోయారు. వాళ్ళ టైటస్ యొక్క శిక్ష వాళ్ళ మీద పడలేదు, వాళ్ళు తప్పించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడులారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు పుత్ర శ్రీకారము ఎవరైతే పొందుతున్నారో, పుత్ర శ్రీకారం ఎవరికైతే చేయబడిందో, దేవుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాపాలను క్షమిస్తున్నాడు, వారి పాపాలను పూర్తిగా ప్రాయచిత్తం కూడా చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడులారా, మరి పాపము ప్రాయచిత్తం అనేది మనం చూస్తున్నాము. వాళ్ళు ఇది ఎలాంటిదంటే, ఒక గ్లాస్ మట్టిలో కూరుకుపోయింది అనుకోండి, అది ఒకరోజు ఆ యజమాని కాలం తగిలింది, ఇక్కడ ఏదో గడిపోయింది అని చెప్పేసి తన పనులు తీరా చూస్తే అది గ్లాస్ ఆ పడిపోయింది, అది తీయన్నాను అన్నాడు. అది అది ఆ రాజు తాగే తాకదు, ఎప్పుడు పడిపోయిందో ఏమైపోయిందో ఏమో తెలియదు. అది రాజు దేవుడి మీద ఉండాల్సింది, అది పడిపోయింది. అది చెప్పాడు, దాన్ని శుభ్రం చేయండి, దాన్ని బాగా శుభ్రం చేయమని చెప్పేసి అన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ గ్లాసు తీసుకున్నాను, ఆ గ్లాసు తీసి శుభ్రంగా దాన్ని కడిగారు, కడిగి శుద్ధి చేశారు. మనం కూడా గ్లాస్ ఎలాగా కట్టిపోయిందో మనం కూడా నశించిపోయాం. నశించిన వారిని ఎదకి రక్షించినప్పుడు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినమాట.
దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఆయన ఆలోచనలు ఏదైతే పోగొట్టుకున్నాడు, ఏదైతే పాడైపోయిందో, ఏదైతే నశించిపోయిందో, ఆ నశించిన దాని అన్నాడు, దాన్ని పైకి అన్నాడు, దాన్ని తీశారు, దాన్ని కడిగారు, దాన్ని శుభ్రం చేశారు. దేవుడికి స్తోత్రం. అలాగే మనం కూడా జగదుత్పత్తి దేవుడిలో మనం ఉన్నాం. ఆదాము వలన మనం కూడా నశించిపోయాం. నశించిపోయిన మనము క్రీస్తు యేసు వలన ఈ లోకంలో మనం వెతికారు. ఆయన వెతికి మనం పైకి ఎక్కాడు. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత నీటిలో కడిగాడు. కానీ మనం మానసు పొందాం, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాం. మరి దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని సభ్యులతో కొన్ని మాటలు పావు, కొన్నిసార్లు సబ్బుతో పావు, కొన్నిసార్లు ఇటుకలు పొడేసేస్తారు. అంటుదానికి నాకు బాగా గట్టిగా ముడికి పాకపోతే ఇటుకరాయి మసిగొప్పలేసి తోటగా ఉంటాం. అప్పుడు దాని శ్రీమంతా ఉండిపోతాయి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు తన బ్రీచ్లో ఆయన మనల్ని కడిగాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే మన ఆ బ్రీచ్ మన మీద పడిందో, ఆ రక్తం మనం పడిందో, ఈ పాపం మరక ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. ఇక ఆ పాపానికి శిక్ష లేదా పడదు. ఎందుకని ఆ పాపం ఎవరైతే తీసుకుని వచ్చారో వారికి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ గ్లాస్ కడిగి అది ఒక చోట పెట్టా సూర్యుడి యొక్క దాని పడాలి. ఆ వేడికి అంతా కాలిపోవాలి. అది శుద్ధి కావాలి. నీళ్ళతో కడగాలి, సూర్యరశ్మిలో దాన్ని ఉంచాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ తర్వాత మనము మారుమనసు పొందాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కింద, హల్లెలూయా, ఆ సూర్యరశ్మి కింద అది వేడికి తాకబడాలి. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత అప్పుడు రాజు చేతిలో ద్రాక్షారసం తాగే పాత్ర, ఇది వరకు ద్రాక్షారసం తాగే పాత్ర ఎప్పుడో పడిపోయింది, నశించిపోయింది. కానీ ఒకరోజు దాన్ని కనుగొన్నాడు, దాన్ని శుద్ధి చేశాడు, దాన్ని కాల్చాడు. అలాగే దేవుడు మనం నీటితో శుద్ధీకరణ చేశాడు. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిస్మతో మనల్ని ఏలుతో సహా, పాపపు ఏలుతో సహా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం ద్వారా వాటిని పూర్తిగా నశింపజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, క్షమాపణగా చేసిన తప్పులను క్షమించాడు. మరి ప్రవక్త మోషే కూడా అంటున్నాడు, ఈ ప్రజలు నేను చంపేస్తా, ఈ విగ్రహాలకు నేను నాశనం చేస్తానన్నాడు. ప్రభువా, వాళ్ళు నాశనం చేసే మాట అయితే నన్ను చంపు, వాళ్ళు చంపేదానికి ముందు నన్ను చంపు అని మోషే, వాళ్ళ శిక్షలు పడకుండా మోషే అడ్డుపడ్డాడు. అయితే ప్రజల దోషము క్షమించబడింది. కానీ 10 సార్లు నా మాట వెళ్ళలేదు. వాళ్ళు క్షమించను కానీ కాలంలో ప్రవేశించారు. కానీ వాళ్ళు వాగ్దానం చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఇది క్షమించు అని క్షమించాలి. క్షమించిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు శిక్షించబడ్డారు. తీర్పు వారిని పడింది. తరం ముగించక ముందే, ఆ తరం ముగించక ముందే దైవం చక్రవర్తి నశింపు చేశారు. క్షమాపణ, క్షమించాను అంటే అర్థం ఏంటంటే ఒక బెయిల్లో లాంటిది. బెయిల్ ఎంతకాలం? కొంతకాలం తప్పించుకొని తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. క్షమాపణ కూడా అంతే, అది కొంతకాలం వరకే ఉంటుంది. ఆ తర్వాత బెయిల్ తర్వాత మరలా పిలుస్తారు, వాళ్ళు మరలా అరెస్ట్ చేస్తారు. అంటే నీ పాపం ఇంకా పరిహారం
రాలేదు అని అర్థం. క్షమించబడ్డావు కానీ బయటికి మీద వచ్చావు, అది కొంతకాలమే. తర్వాత ఏ రోజు మళ్ళీ బయటికి వెళ్ళాలి అంటే పరిహారము పూర్తిగా క్షమించి అసలు నువ్వు తప్పు చేయలేదని నీ మీద జ్ఞానం మోపకుండా ఉండబడే స్థితికి వచ్చినప్పుడు అప్పుడు పరిహారం చేయబడతావు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. చూడండి, దేవుడు కూడా అందరి పాపాలు క్షమించట్లేదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన విశ్వాసించిన వారికి అది మనం చదువుతూ ఉంటాం. అంటే పాప క్షమాపణ అనేది అందరికీ కాదు. పాప క్షమాపణ మరియు పరిహారము కొందరికి క్షమించబడుట, కొందరికి కొంతకాలమే. పరిహారం అంటే అసలు ఇప్పుడు పాపమే చేయలేదు అని చెప్పడానికి మనం చూస్తూ ఉంటాం. దేవుడికి స్తోత్రం కలిగిందా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఒక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త 4:12 ఆయన ఇలా చెబుతున్నాడు. ఆయన ఉపమాన రీతితో బోధించాడు, కానీ ఎవరికి అది అర్థం కాలేదు. వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు గ్రహించకపోగా వాళ్ళకు ఏమంటారు, క్షమాపణ పొందకుండా ఉండాలని, వాళ్ళు క్షమించబడకుండా ఉండాలని దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడాడట. దేవుడు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడాడు? మీ పాపాలు క్షమించబడకూడదని దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడాడు. అంటే క్షమాపణ ఎవరికి లేదు, మరి ప్రాయశ్చిత్తం ఎవరికి లేదు. ప్రాయశ్చిత్తం లేని వాళ్ళందరికీ, క్షమాపణ లేని వాళ్ళందరికీ ఉపమాన రీతిగా బోధించాడు. ఉపమాన రీతికి ఎందుకు బోధించాడు? ఉపమానం ఎందుకు చెప్తారు? అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకోవాలా, వ్యర్థం చేసుకునేవాడు వ్యర్థం చేసుకోవాలా. ఇన్ని గ్రహించేవాడు గ్రహించాలి. ఇక్కడ ఇన్ని గ్రహించేవాడు ఉన్నాడు, ఇది కూడా గ్రహించిన వాడు ఉన్నాడు. ఇక్కడ క్షమాపణ పొందేవాడు ఉన్నాడు, కొంతమంది పరిహారం ప్రాయశ్చిత్తం పొందేవాడు కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ప్రాయశ్చిత్తం పొందే వాళ్ళకు అర్థమయ్యేలాగా ఆయన ఉపమాన రీతిగా చేశాడు. ఉపమానం కొందరికేమో అర్థమయ్యేటట్టు చేసింది, కొందరికేమో అర్థం కాకుండా చేసింది. అంటే లోపలి వారికి అర్థమవుతుంది, ఎలపటి వారికి అర్థం కాదు. అందుకనే ఈ పుస్తకం కూడా, 7 పుస్తకం కూడా లోపల రాయబడింది, వెలపట రాయబడింది. ఎలపటి ఉండే వాళ్ళు ఎవరు? కుక్కలు, మాంత్రికులు, వాళ్ళు వీళ్ళు ఎలపట ఉండు. లోపల ఉండేవారు క్రీస్తులో ముద్రించబడిన వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని ప్రేమించి దేవుడులారా, కొంతమంది లోపలికి రావడానికి, కొంతమంది గ్రహించకుండా క్షమాపణ పొందకుండా ఉండాలని, కొంతమంది ఎలపటి వారికి అర్థం కాకుండా, బాప్తిజం కూడా అర్థం కాకుండా, క్షమాపణ అంటే అర్థం కాకుండా ఉండాలని, వాళ్ళు తీర్పు తీర్చబడాలని ఉపమాన రీతిగా బోధించారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇంటికైతే ఇందులు కానీ గ్రహింపనే గ్రహింపడు. మరి అది యెషయాకి ఇచ్చిన పరిచయం. దేవుడు యెషయాని తీసుకొని, యెషయా నీవు సేవ చేయాలి, నాకు ఎలాంటి సేవ చేయాలో తెలుసా? నువ్వు బోధిస్తుంటే ఎవరికి అర్థం కాదు. నువ్వు ప్రజలకు బోధిస్తావు, కానీ నీ బోధ ప్రజలకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నా సంకల్పంలో లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపిస్తూ ఉంటాను. వాళ్ళకి కానీ అర్థమైందనుకో, వాళ్ళని నేను క్షమించాలి, వాళ్ళకి పరిహారం చేయాలి, వాళ్ళ పాపాలను క్షమించాలి, వాళ్ళకి శుద్ధీకరణ చేయాలి, మానవ మనసు పొందాలి, బాప్తిజం పొందుతారు, పరిశుద్ధాత్మ పొందుతారు, నా ప్రజలుగా ఉంటారు. కానీ ఇలా వాళ్ళకు ఉండేవాళ్ళు వాళ్ళకి అర్థం కాకుండా బోధించాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇదే పరిచయం బాబు. మీరు స్వార్థం ప్రకటించి 100 మందిని 50 మంది దేవుడి సన్నిధిని నడిపించాలంటే దేవుడు యెషయాకి ఇచ్చే పరిచయం ఏంటంటే మీ బాధ వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు మన బాధ అర్థమైతే కేసు పొందడంలో వాళ్ళందరూ ఇళ్లలో టీవీ దగ్గర కూర్చోకుండా
ప్రసంగం దాని అర్థమైంది, ఈ వర్తమానం అర్థమైతే అక్కడ కూర్చోకుండా కూర్చునేవాడు కాదు, అందరూ ఇక్కడికే వచ్చేవాడు. వాళ్ళు ఎందుకు రావాలి? మన బాధ వాళ్ళకి అర్థమయ్యేటట్టు బోధించబడడం, మనకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నాడు దేవుడు. ఇదే ప్రసంగం, ఇదే మాటలు వాళ్ళకేమో అర్థం కావట్లేదు, మనకేమో అర్థమయ్యేలాగా కొరకు చూపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుడు మరి అందరి కోసం గారి వర్తమానం తన వారి కోసం, తాను ఏర్పాటు చేసుకున్న వారి కోసం, తన సంకల్పంలో ఉన్న వారి కోసం, తన చిత్తంలో ఉన్న వారి కోసం, జగత్తునదే పడుతుంది ఎవరైతే నిర్ణయించుకున్నారో వాళ్ళ కోసం, అందరి కోసం కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ ఏం చేస్తారో తెలుసా? 5 రొట్టెలు 20 చేపలు పలహారం కోసం వస్తారు. పండుగ ఎందుకు వస్తారు? వాళ్ళు పలహారం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, వాక్యం అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది. అందుకని ఒకరోజు 7,000 మంది వచ్చారు, ఒకరోజు 5,000 మంది వచ్చారు. తిన్నాడు, తాగారు, ఏ రుచి అన్నాను. వీటిని ద్రాక్షారసంగా మార్చారు, అందరూ తాగారు, అందరూ అయిపోయారు. ఏ రుచి అన్నారు. అందరూ వచ్చారు. కొంతమంది తినాలి. 7,000 మంది ఉన్నారా? 5,000 మంది ఉన్నారా? 10,000 మంది ఉన్నారా? రొట్టె తిన్నారన్నా ఉన్నారా? ఆ యొక్క నీటి ద్రాక్షారసంగా తాగిన వాళ్ళు వచ్చారు అక్కడికి. అది ఏమర్థం కాదు. బాగుంది అంతే. అది అర్థం కాదు. ఎందుకులో ఉన్నవారు పెంచుకోసు పలికిన పరిశుద్ధాత్మ మీదకి వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తన సంకల్పములో ఉన్నవారికే క్షమాపణ, తన సంకల్పంలో ఉన్నవారికే పరిహారం. ఆత్మ చెప్తున్న మాటలు చెవిలో దేవుడికి స్తోత్రం. కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని మొలక పొదల్లో పడ్డాయి, కొన్ని గచ్చ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవులారా, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలోని కూడా అందరి కోసం కాదు, ఇది ఆయన ఇల్లులో ఉన్న వారి కోసమే, తన ప్రజల కోసమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి క్రీస్తునందు ప్రియమైన దేవులారా, చూడండి మరి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఒక డ్రెస్ వేసుకోవాలి, ఏ బొట్టును ధరించాలి, ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్సును వేసుకోవాలి. అది గంటల శబ్దాలు ఇస్తూ ఉంటుంది. అతడు లోపలికి వెళ్తూ ఉంటాడు. అయితే అతను నడుముకి తాడు కడతా ఉంటాడు. అది ఆవరణం దాకా బయట గేటు దాకా ఆ తాడు ఉంటుంది. ఒకవేళ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు 12 పత్రాల వారిని పరిహరించడానికి రక్తం చేత పట్టుకొని వెళ్తున్నాడు. ఆయన ఆవరణం దాటి పరిశుద్ధ స్థలం దాటి అతి పరిశుద్ధ స్థలంలో ఆ రక్తాన్ని చిలకరిస్తూ ఉంటాడు. ఆ రక్తాన్ని చిలకరించినప్పుడు ఆయన అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ఆ చిలకరిస్తున్నప్పుడు, ఆయన అటు ఇటు కదులుతున్నప్పుడు గంటలు కదులుతూ ఉంటాయి, దానిమ్మకాయ కదులుతూ ఉంటాయి, గంటలు మోగుతూ ఉంటాయి. ఆయన ఏవో పరిశుద్ధుని ఆ గంటల స్తుతి గానాలు చెప్తా ఉంటాయి. యాజకుడు ఆ రక్తాన్ని అక్కడ పాటిస్తూ ఉంటాడు. ఆ కాలంలో ఆ రక్తము ప్రోక్షించబడినప్పుడు దేవుడు గారిని అంగీకరించినట్లయితే యాజకుడు క్షేమముగా బయటకు వస్తాడు. అంటే యాజకుడు క్షేమముగా బయటకు వచ్చాడంటే 12 పాత్రల్లో ఉన్న పాపం అందరినీ దేవుడు క్షమించాడు అని అర్థం. ఒకవేళ ఆ యాజకుడు అక్కడే చనిపోయినట్లయితే తాడు పెట్టి లాగుతారు అంటే ఆ సమయంలో ఆ ప్రజల యొక్క పాపము పరిహరించబడలేదని అర్థం. మన ప్రధాన యాజకుడు ఆయన భూమికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి మరలా రక్తాన్ని పట్టుకొని పోయి ఆయన తండ్రి ఎక్కడికి వెళ్ళి, ఇదిగో నా పని నేను ముగించాను, నేను ఎవరి కోసం రక్తం చిందించాలో ఆ కార్యాన్ని చేస్తాను. హల్లెలూయా. ఆయన మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏం చేశాడు? పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంది, ఎవరిని ఎందుకు చేసుకున్నాడు, ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తా ఉంటుంది. అందరి కోసం కాదండి. దేవుడికి 120 మంది అక్కడ ఉన్నారు. దేవుడు నామాన్ని మహిమపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా,
దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క మరి దేవుడు 7 సంవత్సరాల్లో ఆయన తన రక్తాన్ని ప్రోక్షించాడు. మళ్ళీ ఆయన చెప్పాడు ఒకరోజు మక్కలేని మరి ఆయన తాకాలనుకుంది, ఆయన ముట్టుకోవాలనుకుంది. నన్ను ముట్టుకోవడానికి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చేసిన పని ముట్టించిన తర్వాత అప్పుడు నేను తిరిగి వస్తాను, అప్పుడు నాకు ముట్టుకోవడానికి వీలు లేదు చెప్పాడు. అప్పుడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ సంకల్పం చొప్పున నేను నా పనిని ముగించాను, నా రక్తాన్ని చిందించాను, నా యొక్క రక్తము కాల్చాను. ఆయన ఏ ప్రజల కోసం అయితే కాల్చాలో వాళ్ళ కోసం కాల్చాలని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు ఆయన. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఆయన రక్తము ఆ తండ్రి అంగీకరించాడు. ఆయన ఆ రక్తం ఎవరి మీద ఉంటుందో వాళ్ళు క్షమించబడతారు, ఎవరి మీద రక్తం ఉంటుందో వాళ్ళ పాపాలు పరిహరించబడతాయి. అందుకని ఆయన మళ్ళా ఆత్మరూపిగా తిరిగి వచ్చినప్పుడు ఆయన పంచుకోసం పండుగ మీద 120 మంది తిరిగి వచ్చాడు. అది ఏం చేశాడు? వాళ్ళ పాపాలు క్షమించబడుతున్నాయి, వాళ్ళ పాపాలు పరిగణించబడుతున్నాయి, వాళ్ళకు ప్రాచుర్యం కలుగుతా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు కూడా అప్పుడు పరిశుద్ధాత్మతో నింపుకున్న పేతురు లేచి నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు 3,000 మంది లైన్లోకి వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అదే పరిశుద్ధాత్మ 7 సంవత్సరాల్లో అదే రక్తము అది పనిచేసుకుంటూ వస్తా ఉన్నప్పుడు ఈ సంఘకాలంలో కూడా ఆయన మన పాపాలను క్షమించాలని మనము ప్రాయశ్చిత్తాన్ని ప్రకటన పడి మనిషికి వచ్చి మనకు ప్రాయశ్చిత్తాన్ని చేస్తున్నాడు. ఆయన ఎలా చేస్తున్నాడు? ఆ పుస్తకంలో విమోచితమైన వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చి ఎవరైతే దత్తపుత్రులై ఉన్నారో ఆ దత్తపుత్రులకి ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు చేస్తున్నాడు. ఆయన ఈ వర్తమానం ఎవరికి, ఈ అభిషేకం ఎవరికి? ముందు నిర్ణయంలో ఉన్నవారికి, ఆయన తలపులో ఉన్నవారికి, ఆయన ముందుగా నిర్ణయించుకున్న వాళ్ళ కోసం దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి 7 సంవత్సరాలు చాలా మంది దాటారు, బాప్తిసం చాలా మంది పొందారు, కానీ వాగ్దానం అందరూ స్వీకరించుకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటారు, కొంతమంది ట్రైన్ టికెట్ తీసుకుంటారు. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నోడికి అక్కడ కదా ఆ బెంచ్ మీద ఈ బెంచ్ మీద కూర్చొని కాలక్షేపం చేస్తాడు. ఆ టైం వరకు వాడు అది ఇది చూసుకుంటా, టీవీ చూసుకుంటా, అది చూసుకుంటా, ఇది చూసుకుంటా, అర్జెంటా ఇద్దా అలా ఉంటాడు. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాడు, తెలిసిందేనే ఏ ట్రైన్ వస్తుందా ఏమవుతుంది. ట్రైన్ మీద అతనికి మైండ్ పెట్టదు, ఎందుకని అతను ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాడు. మరి కొంతమంది ఏం చేస్తారు? ట్రైన్ టికెట్ తీసుకుంటారు, ఎక్కడికి ఎలాగో అక్కడికి ప్రయాణానికి టికెట్ తీసుకుంటారు. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్న విధానం వేరు, ట్రైన్లో ఎక్కాలి టికెట్ తీసుకున్న యొక్క విధానం వేరు. ప్రతి అనౌన్స్మెంట్ అంటాడు ఇది నా ట్రైన్. కొన్నిసార్లు శాతవాహన ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామే ఉంటుంది. నేను మన రోజు ట్రైన్ కలిగి కాదంటే అది ముందు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ చూపించింది, 6 నెంబర్ ప్లాట్ఫామ్ చూపించింది. తప్పక బ్యాగ్ వేసుకొని 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి ఆడండి ఇది శాతవాహన ఎక్స్ప్రెస్ వెళ్ళేది. కానీ మీరే పేరు 6:20కి శాతవాహన ఎక్స్ప్రెస్ అక్కడ ఉంటుంది. అది నిజం ఎలా నాకు అలవాటు కదా, శాతవాహన ఎక్స్ప్రెస్ లేదు అనేది అనుకున్నా. ఇది పోయిన తర్వాత అనుకుంటా ఉన్నా. ఈలోపు 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద శాతవాహన ఎక్స్ప్రెస్ బయలుదేరి సిద్ధంగా ఉన్నాను. అది ప్రయాణం చేసే వ్యక్తి, రైలు ఎక్కే వ్యక్తి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు, ఒక ఆలోచన కలిగి ఉంటాడు, ఆ స్వరాన్ని వింటూ ఉంటాడు. ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో చెబుతూ ఉంటాడు, ఏ ట్రైన్ ఎక్కడ వస్తుందో, ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో, నా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో, ప్లాట్ఫామ్ అని మారుస్తారా
కొంతమంది ప్రజలు ప్రాంతానికి వరకే వస్తారు దేవుని సన్నిధికి. కానీ ఈ దేవుని సన్నిధి నుండి ఎంతవరకు వెళ్ళాలి? శరీర మార్పులోకి వెళ్ళాలి, మహిమలో ప్రవేశించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి, రాష్ట్రంలో ఎత్తబడాలి. ఆయన అంతా ఆ సర్వంతా, ఆ వాక్యమంతా, ఆ యొక్క కార్యాలన్నిటి మీద నిమగ్నమై ఉండాలి. దేవుని స్తోత్రం ఉండాలా? ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడం ఏం బాగలేదు. తెలియదు వాళ్ళ గురించి తెలియదు, వాళ్ళకి ఎప్పుడు తెలియదు, రాళ్ళ గురించి తెలియదు, జ్ఞానం గురించి తెలియదు, ఈ లోపల గురించి తెలియదు. వాడికి ఆ బట్టంగా ఇదిగో కోసం జాయిగా ఉండడం, ఆ 2 గంటల సాయం ఆ పలక టికెట్ 2 గంటల సాయం అయిపోగానే వాడు బయటకు. కానీ రైలు తీసుకుని ప్రయాణం చేసి అలా ఉంటాడు, ఎలర్ట్గా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు, బ్యాగ్ అవన్నీ కూడా రెడీగా చూసుకుంటూ ఉంటాడు. ఈ బ్యాగ్ ఉందా, 5 బ్యాగ్ ఉన్నాయి, 1 2 3 4 5 వాళ్ళు పొద్దుగూకులు 1 2 3 4 వాళ్ళు వేసంత బ్యాగులు పోయినా వాళ్ళ వేసంత ఏ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుందని చెప్పేసి అన్ని సిద్ధం చేసుకొని రెడీగా ఉంటాడు. ఆ ప్లాట్ఫామ్ మీద ఆ ట్రైన్ రాగానే ఈ లగేజ్ అంతా భుజాలు వేసుకుని తప్పనే ఎదుగుతుంది తన సీట్లో కూర్చుంటాడు. ఆ ట్రైన్ తన గమ్యాన్ని తీసుకుని పోతాడు. హల్లెలూయా! రాకడనే రైలు బండి ఎక్కడికి తీసుకెళ్ళే ఆ రెండవ రాకడ మన శరీరాన్ని మార్పు చేసే రెండవ రాకడ మనకు క్షమాపణ ఇచ్చి ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చి మనల్ని విమోచించాలని హక్కు పత్రాన్ని మనకి ఇచ్చి మనల్ని విడిపించాలని వాగ్దానాలు తీసుకెళ్ళాలని శరీర మార్పులను తీసుకెళ్ళాలని మన శరీరం అక్షయతమై ధరించుకొని మంత్రులకి కారణం చేసే ఆ స్థితి కోసం ఎన్నిక చేయబడిన వాళ్ళకు విడిగా ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడికి స్తోత్రం ఉండాలి. హల్లెలూయా! మరి ఏ టికెట్ తీసుకున్నావా? ఇప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నావా? లేకపోతే రైలు ఎక్కడానికి ప్రయాణం చేసి గమ్యం చేరడానికి టికెట్ తీసుకున్నావా? దేవుడికి స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా! కాబట్టి కొత్త శ్రీకారం అంటే ఎవరికంటే పరిశుద్ధ జీవితం జీవించేవాళ్ళై ఉండాలి, ఇతరుల కొరకు జీవించేవాళ్ళుగా ఉండాలి, ఆయన వలే ఉండుట, ఆయన పోలికలో ఉండుట, ఆయన వలే నడుచుట, ఆయన వలే జీవించుట. హల్లెలూయా! పౌలు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను ఆయన పోలి నడుచుకుని ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏ మనగాడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ బోధకుడైనా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? మొదటి ఏపీసీ సంఘ కాలంలో, మొదటి చర్చి ఏజీలో అపోస్తలుడైన పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారం నడుచుకుంటాను అన్నదాన్ని అట్లా క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని. అసలు ఒక పోలిక మన క్రీస్తును పోలి నడవాలి. కానీ ఆయన క్రీస్తు ఎలా నడిచాడు, నేను ఎలా జీవించాను, క్రీస్తు అలా జీవించాడు. నేను క్రీస్తును పోలి ఒకసారి నన్ను మాదిరిగా పెట్టుకొని అంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగుతాక. ఇది అలాంటి స్టేట్మెంట్ మనగాళ్ళని ఇచ్చాడా? ఇచ్చాడండి, ఇచ్చాడు ఆయన. 7వ ప్రవక్త బ్రహ్మ గారు మొదటి సంఘ కాలంలో అపోస్తలుడైన పౌలు ఏది బోధించాడో, ఏది ప్రకటించాడో, ఏ బాప్తిస్మిచ్చాడో, ఏ వరాలు ప్రకటించాడో, మొదటి సంఘ కాలంలో అపోస్తలుడైన పౌలు ఏది చేశాడో నేను కూడా అదే చేశాను. హల్లెలూయా! ఇప్పుడు ప్రవక్త అన్నాడు, క్రీస్తును పోలి నడుచుకొని పౌలు నడిచిన ప్రకారము ప్రవక్త కూడా అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోమండి. మన కథ ఉండు, మన రక్తమానికుడు, మన ప్రవర్తన దేవుడు మనకు మాదిరిగా పెట్టాడు ఆయన. ప్రతి విషయంలో మనకు మాదిరిగా పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా! ఈరోజు మన పోలిక, మన నడవడిక క్రీస్తు వలె పౌలు నడిచాడు, క్రీస్తు వలె 7వ దూత నడిచాడు. ఈ రోజు వదులుకోవా, అలాగే నడుచుకో, అలాగే నడిచి తీరుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా! అప్పుడు యేసుక్రీస్తు రక్తము వాళ్ళ పాపలను మాత్రమే క్షమిస్తుంది, వాళ్ళ పాపలను మాత్రమే ప్రాయశ్చిత్తం చేస్తుంది, అందరికీ కాదు. అందుకనే దత్తపుత్రత్వము అందరికీ కాదు, ఆయన ఎన్నుకున్న వారికి, ఆయన ప్రజలకు, తన కోసం ఎవరైతే ఎన్నుకున్నాడు ఆ ఎన్నుకున్న వారి కోసం ఈ దత్తపుత్రత్వం, ఈ పుత్ర స్వీకారం. దేవా
మేము కూడా ప్రభువా మా పౌరు వలె ఎలాగైతే ఆయన నీళ్ళు పోలి నడుస్తున్నాడు ప్రభువా, మా ప్రవక్త కూడా ప్రభువా పౌరులు నడిచినట్టుగా, క్రీస్తు నడిచినట్టుగా, పౌరులు నడిచినట్టుగా మా ప్రవక్త కూడా నడిచాడట ప్రభువా. మేము కూడా మా ప్రవక్త చెప్పిన ఆ యొక్క ప్రకారం మేము కూడా నడవాలయ్యా, మేము కూడా నడిచి తీరాలి ప్రభువా. దేవుడికి స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, మరి నేను పరిశుద్ధులుగా మీరు పరిశుద్ధులై ఉన్నారు ఉండేదారు అంటే ఇది జరిగిపోయినా అది నీ గురించి ముందుగా ఆయన నిర్ణయించాడు. ఆయన నువ్వు పుట్టినప్పుడు నిర్ణయించింది కాదు, నువ్వు బాప్తిజం పొందినప్పుడు నిర్ణయించింది కాదు, నీ మీదుగా పరిశుద్ధాత్మ నీకు వచ్చినప్పుడు కాదు, నువ్వు పాట పాడుతున్నప్పుడు కాదు, నిన్ను జగత్తు పునాది వేయబడకముందే, సృష్టి ముందే ఆయన మనల్ని ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడకముందే దేవుడు మనల్ని ఏడుస్తున్నాడు. ఎందుకంటే ముందు జ్ఞానమై ఉన్నది, ముందు నిర్ణయమై ఉన్నది, ఇది జరిగిపోయిన కార్యమైనది. అంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, రక్షించాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు, ప్రాయశ్చిత్తం ఇచ్చాడు, విమోచన గ్రంథంలో విమోచించబడిన లిస్టులో ముందే రాస్తున్నాడు. అంటే ఇదంతా జరిగిపోయినా నీకు బయటపరుస్తున్నాడు. నీ స్థానం ఏంటో, నువ్వు ఎవరికో, నువ్వు ఎక్కడ వాడుకో, ఎట్టి వాడుకో, నువ్వు ఏమన్నావో, ఇక్కడికి ఎందుకు వచ్చావో, ఇక్కడ ఆరాధన చేస్తున్నావో, నువ్వు తర్వాత ఎక్కడికి వెళ్తావో, ఇదంతా ఆయన ముందు జ్ఞానమైనది, ఆయన ముందు నిర్ణయించి ఎన్నికైనది. ఇదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క నిర్ణయం దేవుడు మనకు చూపుతా ఉంటాడు. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, కొత్త శ్రీకారం ఈ వర్తమానం చదువుతుంటే ఇంకా అనేకమైన థాట్స్, అనేకమైన తలంపు, అనేకమైన కార్యాలు ఒకదానికి అనేక విషయాలు దేవుడు మనకు బయటపరుస్తూ ఉంటా ఉన్నాడు. అద్భుతమైన వర్తమానం. మీరు పుస్తకాన్ని చదవండి, గ్రహించండి, మరి దేవుడు కృపను పొందండి. ఇదంతా కూడా జరిగిపోయిన కార్యాన్ని ఎవరు ఈ జరిగిపోయిన కార్యంలో ఉన్నారనే ప్రత్యక్షత ఇచ్చి వాళ్ళు మాత్రమే అక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడు జగత్తుకి ముందుగా ఆయన మనలను క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన మరి ఆ క్రీస్తు రక్తము ఎవరైతే పనిచేస్తుందో, ఎవరైతే యోగ్యులై ఉన్నారో ఆయన ఈ మందిరంలోకి తిరిగి వస్తున్నారు. ఆయన ఈ మందిరం లోపల పరిశుద్ధాత్మగా అతి స్తంభముగా, మేఘ స్తంభముగా దిగి వచ్చాడు. ఆయన ఒకరోజు ఆయనే మందిరంలో దిగి వచ్చాడు. ఆయనే మన మందిరమై ఉన్నాడు, ఆయనే మన సింహాసనమై ఉన్నాడు, ఆయనే దేహమే ఆలయమై ఉన్నది. ఇప్పుడు ఆయన పొడవబడ్డాడు, చేర్చబడ్డాడు. ఆ చేర్చబడిన పక్కలో నుండి ఆదాములో నుండి అవను ఎలా తీశాడు, ఇప్పుడు క్రీస్తు పక్కలో నుండి, ఆ పక్కలో నుండి, ఆ యాకలో నుండి నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన రక్తము కింద, రక్తము ద్వారా, ఇప్పుడు ఆయన రక్తము సాగుతున్నప్పుడు రక్తంలో ఏముంది? రక్తంలో జీవం ఉంది, రక్తంలో ప్రాణం ఉంది. ఆ ప్రాణమే, ఆ రక్తమే, ఆ జీవమే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ చేత ఎవరైతే ముద్రించబడ్డారో వాళ్ళు మాత్రమే ఆరాధనకు యోగ్యులు, ఆరాధన చేస్తారు. ఆరాధనే దేవుడు ఇష్టపడతాడు. ఆ రక్తం కిందకి వచ్చినప్పుడే దేవుడు దేవుడు అనుగ్రహించిన మాటలతో మరొకసారి అనుగ్రహించినట్టు మన నచ్చులను దేవుడు మనస్ఫూర్తులతో మనస్ఫూర్తులతో కొనియాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనములు ప్రభువా, వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, హల్లెలూయా. వందనములు, 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 వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా.
జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రము తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొకసారి తండ్రి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభా మరొకసారి నీవే మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మీ దాసులను మరుగు చేసుకొని తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. అవును ప్రభా, యేసయ్య ఇప్పుడు మేము ఒక ప్రత్యేకమైన కాలంలో ఉన్నాము తండ్రి. కొత్త స్వీకారానికి సంబంధించిన కాలంలో మేము జీవిస్తా ఉన్నాము మా గొప్ప దేవుడా. ప్రభా పుత్ర స్వీకారం పొందుకోవడానికి ప్రభా మమ్మల్ని ప్రభా యేసయ్య లోపలి వారిగా ప్రభా యేసయ్య నీవు నియమించున్నావు మా గొప్ప దేవుడా. పరిశుద్ధ గ్రంథంలో ప్రభా ఎన్నో సంగతులు ప్రభా గుర్తుల రూపంలో రాయబడ్డాయి ప్రభా, ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి మా గొప్ప దేవుడా. ప్రభా యేసే గుర్తుల రూపంలో రాయబడ్డాయి ప్రభా. ఆ సంగతులన్నీ లోకానికి ప్రభా మరుగుగా ఉంచావు తండ్రి. ఉపమాన రీతిగా చెప్పబడిన సంగతులన్నీ ప్రభా యేసయ్య నీ ప్రభా మా గొప్ప దేవుడా లోకానికి నీవు బయలుపరచలేదు మా గొప్ప దేవుడా. ప్రభా మీ ప్రజలమైన మాకు మా గొప్ప దేవుడా, మీ కుమారులమైన మాకు ప్రభా, మీ కుమార్తెలమైన మాకు ప్రభా యేసయ్య ప్రభా సమస్త సంగతులు ప్రభా నీవు బయలుపరిచిన దేవుడు అయినావు తండ్రి. ప్రభా యేసయ్య కొంతమంది ప్రభా నీతీకరణ దగ్గర ఆగిపోయారు మా గొప్ప దేవుడా. ప్రభా యేసే నిన్ను ప్రభా యేసయ్య రక్షకుడిగా విమోచకుడిగా సమీప బంధువుడిగా అంగీకరించి ప్రభా అక్కడతో ఆగిపోయారు ప్రభా. కొంతమంది ప్రభా యేసయ్య శుద్ధీకరణ వరకు వచ్చారు మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య కొంతమంది ప్రభా పరిశుద్ధాత్మ వరముల వరకు వచ్చారు ప్రభా. ప్రభా కొంతమంది ప్రభా యేసయ్య ప్రభా మీ మహాకృపను బట్టి మేమైతే ప్రభా పరిశుద్ధాత్మను ప్రభా యేసయ్య వరంతో ముద్రించబడి ఉన్నాము తండ్రి. ప్రభా యేసయ్య మేము నీతీకరణ దగ్గర ఆగలేదు ప్రభా, శుద్ధీకరణ దగ్గర ఆగలేదు ప్రభా, పరిశుద్ధాత్మ వరముల దగ్గర మేము ఆగలేదు మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య మమ్మల్ని పరిశుద్ధాత్మను వరముతో ప్రభా యేసయ్య నింపిన దేవుడు తండ్రి. ప్రశస్తమైన మీ రక్తం కింద ప్రభా మమ్మల్ని పరిపూర్ణంగా ప్రభా నడిపించావు మా గొప్ప దేవుడా. మమ్మల్ని యోగ్యులుగా ప్రభా మలిచావు మా గొప్ప దేవుడా. ప్రభా మాతో ప్రతి సంగతి మాట్లాడుతున్నావు ప్రభా, ప్రతి సంగతి త్యాగపరచుచున్నావు ప్రభా, ప్రతి సంగతి ప్రభా యేసయ్య మాలో వాస్తవతగా మార్చబడుటకు ప్రభా నీవు కృప చూపించుచున్నావు ప్రభా. ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా. ప్రభా అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే నేను క్రీస్తును పోలి నడిచిన్నానని ప్రభా చెప్పి ఉన్నాడు ప్రభా మా గొప్ప దేవుడా. ఈ కాలపు వర్తమానికుడు ఏ విధంగా అయితే ప్రభా అపోస్తలుడైన పౌలు ఏ గుణాలైతే వేశాడో అదే గుణాలు నేను వేశాను. అపోస్తలుడైన పౌలు ఏ క్రీస్తు వైపైతే మిమ్మల్ని తిప్పి ఉన్నాడో అదే క్రీస్తు వైపు నేను కూడా మిమ్మల్ని తిప్పి ఉన్నానని ప్రభా యేసయ్య అదే వాక్యము బోధించున్నానని ప్రభా. ప్రభా ఈ కాలపు వర్తమానికుడు చెప్పుచుంటుండగా ప్రభా ప్రభా వాక్యమును ప్రభా మాలో వాస్తవతగా మార్చిన మేము కూడా ప్రభా నీవలే జీవించుటకు తండ్రి నీవు ప్రభా మమ్మల్ని నిలబెట్టుకొనుచున్నావు తండ్రి. ప్రభా యేసయ్య ప్రభా అటువంటి పరిపూర్ణతకు ప్రభా మా శక్తిని బట్టి మేము చేరుకోలేకపోయినా కానీ ప్రభా మీ ఆత్మ మాలో నింపావు ప్రభా, మీ నడిపింపు మాకు ఇచ్చావు మాకు ప్రభా. మీ ఆత్మనే మమ్మల్ని పరిపూర్ణతగా నడిపిస్తుంది ప్రభా. మీ ఆత్మనే ప్రభా మమ్మల్ని నీ వాక్కుగా మార్చుచున్నది ప్రభా. మీ ఆత్మనే ప్రభా యేసయ్య పుత్ర స్వీకారం యొక్క ప్రభా మమ్మల్ని
మమ్మల్ని చేర్చుతున్నది మా గొప్ప దేవుడా. అటువంటి మహాకృపను ప్రభా మా ఎడల జరిగించినందుకు స్తోత్రములు ప్రభా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ఈ దినములలో ఒక దినము ప్రభువా యేసయ్య ప్రభువా అధికారము పొందుకొని ప్రభా ప్రవక్తలే మాట్లాడినప్పుడు మా గొప్ప దేవుడా, ఈ సృష్టి ప్రభా యేసయ్య మా మాటకు ప్రభా లోబడమైనది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య అటువంటి ప్రభా పరిపూర్ణతకు ప్రభా మమ్మల్ని నడిపించుచున్నందుకు స్తోత్రములు ప్రభా. బోధించబడిన ప్రతి మాట మా జీవితాల ఎడల ప్రభా యేసయ్య నూరంతలుగా ఫలించగలుగుతుంది తండ్రి. కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. ఎప్పటి వరకు ప్రభా వాక్య పరిచర్య చేసిన విలాసులను దీవించండి ప్రభా, ఆయన పరిచర్యను దీవించండి ప్రభా, వారి కుటుంబాన్ని దీవించమని కోరుచున్నాం గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు, రాజా వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య ఇప్పుడు మా గృహాన్ని మేము వెళ్ళుచుంటున్నాడుగా ఒక ప్రార్థనానుభవం ప్రభా. ప్రభువా యేసయ్య రవి బ్రదర్ వారి యొక్క కుటుంబ విషయమే ప్రభా నీ సముఖంలో పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభా గొప్ప బాధలు వారు ఉంటుండగా ప్రభా ప్రభువా యేసయ్య వారి కుటుంబానికి ప్రభా ఆదరణ కలుగు చేయండి ప్రభా, ఓదార్పు కలిగి చేయండి ప్రభా, నెమ్మదిని కలుగు చేయండి మా దేవుడా. ప్రభువా చిన్నబిడ్డ ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య తల్లి ప్రేమకు దూరం కాకుండా ప్రభా నీవే ప్రభువా యేసయ్య తండ్రి వలె నిలబడి, నీవే తల్లి వలె నిలబడండి ప్రభా. యేసయ్య మీ దైవికమైన ప్రేమను ప్రభా ఆ చిన్నబిడ్డ ప్రభా యేసయ్య అనుభవించగలుగుతుంది తండ్రి. ఏ రోజు లేకోకుండా ప్రభా ఎదగగలుగుతుంది తండ్రి. ప్రభా నీవే కృప చూపించండి ప్రభా, ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించమని కోరుచున్నాము ప్రభా. ఇప్పుడు మా గృహానికి మేము వెళ్ళుచుంటున్నాడుగా మరొకసారి ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీద మా కుటుంబాల మీద మెంటిగా నీవే కృమరించుతున్నందుకు వందనములు చెల్లించుకోండి. ఈ చిన్న ప్రార్థన ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్.